హల్లెలూయా, హల్లెలూయా. సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వచ్చింది, సంతృప్తి ఎప్పుడు కలిగింది అని అంటే కనుక ఏదో అచీవ్ చేస్తే రాలేదు, ఒక వ్యక్తిని తెలుసుకుంటే వచ్చింది. యేసు ప్రభు వారిని తెలుసుకోవడం ద్వారా నాలో ఈ సంతృప్తి కలిగింది. హల్లెలూయా. ఇంచుమించు ఒక 2 సంవత్సరాల క్రితము ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎండి పెథాలజీ ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ గోల్డ్ మెడల్ వచ్చిందని చెప్పి నాకు చెప్పారు. చెప్పిన వెంటనే నాకు ఏమనిపించిందో తెలుసా? ఏమీ అనిపించలేదు. హల్లెలూయా. చాలామంది మీరు దేని గురించి ఆశపడుతున్నారు? నాకు పెళ్ళి అయిపోవాలి, నాకు ఉద్యోగం వచ్చేయాలి, కుమారుడు ఎలా అయిపోవాలి, భర్త మారిపోవాలి, భార్య మారిపోవాలి. మారిపోయిన తర్వాత ఏమవుతుందో తెలుసా? చెప్పండి. ఏమీ అవ్వదు. హల్లెలూయా. మన నిరీక్షణ ఉండాలి, నిరీక్షణ ఉండడం తప్పు కాదు. నిరీక్షణ పైన బేస్ చేసుకుని ఎప్పుడో ఫ్యూచర్లో జరగబోయే ఈవెంట్ గురించి మనం ఇప్పటి నుంచి ఆలోచిస్తూ కృంగిపోయి, నిరాశపడిపోయి, యాంగ్జైటీలోకి వెళ్ళిపోయి కొంతమంది బీపీ షుగర్లు తెచ్చేసుకుంటున్నారు. అలా ఉండకూడదు. హల్లెలూయా. ఆ నిరీక్షణ అనే ప్రాసెస్లో, ఆ గమ్యం వెళ్ళే దశలో కూడా, ఈ మార్గంలో కూడా ప్రభువుని మనం ఎంజాయ్ చేయాలి. హల్లెలూయా. సో నా మెసేజ్ అంతా అదే ఉంటుంది. ఈరోజు దేవుడిలో ఉన్న 3 లక్షణాలను చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ లక్షణాలు మనకు తెలియకపోతే నేను ప్రభువులో ప్రవర్తించలేను. ఆయన ఎవరో నేను చూడాలి. మా అమ్మాయికి బ్రష్ చేసుకోవడం నేర్పిస్తుంది అనమాట. అదేమంటుందంటే, బ్రష్ చేసుకు వెళ్ళానంటే నేను చేసుకోను, నో అని అంటుంది. ఈ మధ్యన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు కదా పిల్లలందరూ కూడా. ఒకనొకప్పుడు తెలుగులో చెప్పేవారు చక్కగా. ఇప్పుడు నో 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 నో. బ్రష్ చేయంటే ఉదయాన్నే లేచి నేను చేయను. మరి ఏం చేయాలి? డాడీ నువ్వు కూడా బ్రష్ చేయి. వయసు చూస్తే 2.5 సంవత్సరాలు లేదు, ఇది మనకు చెప్తుంది కబుర్లు, అవునా కదా? చెప్పాను ఎంత చెప్పినా సరే బ్రష్ చేసుకుంటుందా? లేదు. ఏం చేయాలి? నేను కూడా బ్రష్ పట్టుకుని పక్కన నుంచోవాలి. సరే, నేను నుంచుంటే అప్పుడు ఏం చేస్తుంది? డాడీ బ్రష్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా బ్రష్ చేస్తాను. హల్లెలూయా. ఇంచుమించు 9:30, 10 అవుతుంది. దానికి ఏం చెప్పాలి? టిఫిన్ పెట్టాలి. టిఫిన్ తినమ్మా అంటే నో 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 నో. మళ్ళీ ఏంటి స్టంట్? డాడీ కూడా టిఫిన్ చేయాలి. సో మళ్ళీ ఏం చేస్తాను? దాని పక్కన కూర్చొని నేను టిఫిన్ చేస్తున్నప్పుడు అదేం చేస్తుంది? ఓకే, డాడీ ఇలా కలుపుతున్నాడు కాబట్టి నేను కూడా ఇలా చేసి కలపాలి, ఇలా తినాలి అన్న అవగాహన దానికి వస్తుంది. హల్లెలూయా. చాలాసార్లు మనం చెప్పేవి ఇలా పైనుంచి వెళ్ళిపోతాయి, మనం చూపెట్టేవి హృదయం లోపలికి వెళ్తాయి. హల్లెలూయా. యేసుప్రభు గురించి అనేకమైన వార్తలు మనం వింటాం. యేసుప్రభుని చూడాలి నువ్వు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడిని చూచేద్దరు. ఒకవేళ నీ హృదయంలో పరిశుద్ధత ఉంటే నువ్వు తప్పనిసరిగా యేసుప్రభుని ఫిజికల్గా చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్మి బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ పొందుకోవాలని చాలా ఆసక్తి పడ్డాను. అప్పుడు కూడా ఉపవాసం నాకు సహాయం చేసింది. ఉపవాసం అనేది నాకు చాలా ఇష్టమైంది. హల్లెలూయా. 40 రోజులు ఉపవాసం కంటిన్యూస్గా ఉన్నా సరే నువ్వు చనిపోవు. హల్లెలూయా. అదైతుందండి. చాలామంది ఏమనుకుంటారంటే, బాబాయ్ ఒక రోజులో ఏమైపోతుంది ఏంటో, నా ప్రాణము ఆగిపోతుందా, సడన్గా గుండె కొట్టు కూడా ఆగిపోతే? ఏమి అవ్వదు. నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సడన్గా టప్మని పడిపోతానా? ఏమి కావు. హల్లెలూయా, హల్లెలూయా. ఫాస్టింగ్ ఈజ్ ద గ్రేటెస్ట్ వెపన్. మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు, ఉపవాసం అంటే కనుక పైవాడితో సహవాసం. ఉప అంటే పై కదా, సహవాసం. పైవాడితో మనం సహవాసం చేయడమే ఉపవాసము. హల్లెలూయా. ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం కాదు, పొట్ట మార్చుకోవడం కాదు, మంచి క్రియలు చేయడం కూడా కాదు. ఉపవాసం అంటే దేవుడితో సమయం నేను గడపాలి. ఉపవాసం అని చెప్పి చాలామంది ఉద్యోగాలకు వెళ్ళిపోతూ ఉంటారు. అది ఉపవాసమేనా? ఎవరితో గడుపుతున్నావు నువ్వు? ఉద్యోగంతో గడుపుతున్నావు. అది ఉపవాసం అవ్వదు. హల్లెలూయా. ఉపవాసము చాలాసార్లు నా జీవితంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో చాలా ఉపయోగపడింది నాకు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో ఈ శరీరం మొత్తం కూడా చనిపోద్ది. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఏమంటారంటే, శరీరంలో దెర్ ఈజ్ నథింగ్ గుడ్. ఇందులో నుంచి మంచి ఏది రావట్లేదు శరీరంలో నుంచి. అందుకని దీన్ని మనము చంపేయాలి. శరీరాన్ని మనము చంపేయాలి. అయ్యి బాబు ఈరోజు పాస్టర్ గారు వచ్చి చంపేయమంటున్నారని చెప్పి బయటికి వెళ్ళి రేపు ఎవరిపైన ఏమి కత్తులు అలాంటివి తీయొద్దు. అదవుతుందా? నేను చెప్తుంది ఏంటి అని అంటే కనుక, మన శరీర కోరికలకి, ఆశలకి, ఆశయాలకి మనము చనిపోవాలి. అప్పుడు నిజమైన క్రైస్తవ జీవితము ప్రారంభం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు క్రైస్తవ సమాజంలో చూస్తే కనుక చాలామంది వేషధారులు తయారవుతున్నారు. వాళ్ళు క్రైస్తవులు అంటున్నారు పేరుకు మాత్రమే, కానీ నిజంగా వాళ్ళు అటువంటి జీవితాన్ని జీవించలేకపోతున్నారు. 2008 సంవత్సరం ఉన్నప్పుడు దేవుడు నాకు ఈ ప్రత్యక్షత ఇచ్చాడు. ఒకనొకప్పుడు నేను కూడా అలాగే ఉండేవాడిని. మా నాన్నగారు ప్రసంగం చేసేవారు. చిన్నప్పుడు నాకు కూడా ఒక బైబిల్ ఇచ్చేవారు. ఇక్కడ వచ్చి నాన్న నువ్వు ప్రసంగం చేయమని చెప్పేవారు. నేను కూడా చెప్పేవాడిని. అక్కడ నుంచి మెసేజ్లు బయటికి వెళ్ళిపోయి మళ్ళీ లోకంతో నేను కలిసిపోయేవాడిని. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఛాలెంజ్ చేశాడు ఒక రోజున, ఎంతకాలం ఇటువంటి వేషధారణ జీవితం నువ్వు జీవిస్తావు? హల్లెలూయా.
ఎంతకాలం నువ్వు ఇటువంటి 2 జీవితాలు నువ్వు గడుపుతావు? చాలాసార్లు మనం ఎలా ఉంటామంటే తల్లిదండ్రుల ముందర ఒకలా ఉంటాము, భార్య ముందర ఒకలా ఉంటాము, భర్త ముందర ఒకలా ఉంటాము, పిల్లల ముందర ఒకలా ఉంటాము, సంఘంలో ఒకలా ఉంటాము, మంచి పని చేసే స్థలాల్లో ఒకలా ఉంటాము. ఈ యాంగిల్స్ ఎలా చూపించగలుగుతున్నావు నువ్వు? అసలు నువ్వెవరు? అసలు నువ్వెవరు? అపరిచితుడివా? హల్లెలూయా. అదవుతుందా? ఎవరు నువ్వు? హూ ఈజ్ ద రియల్ సెల్ఫ్? నీలో ఉన్న నిజమైన వ్యక్తి ఎవరు? ఎందుకంటే ఇన్ని రకాల వేషాలు వేసి 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 క్రైస్తవ జీవితంలో ఎలా అయిపోతున్నారంటే కనుక వేషధారులు అయిపోతున్నారు. ఇక్కడికి వచ్చి చప్పట్లు కొట్టి భాషలు మాట్లాడతారు. ఇంటికి వెళ్తే అయ్యో మాటలు మీకు తెలిసేవి. హల్లెలూయా. ఇక్కడికి వస్తే చాలా మౌనంగా, నెమ్మదిగా, నింపాదిగా, అసలు నోట్లో నాలుక లేనట్టు ఉంటాం. ఇంటికి వెళ్ళిపోతే నాలుకే కనబడుతుంది. వేషధారమైన జీవితము. 2008 సంవత్సరంలో దేవుడు నన్ను ఛాలెంజ్ చేశాడు మాట. ఇటువంటి జీవితం ఉంటే నువ్వు నాకు ఇష్టడుగా ఉండలేవు. నేను నిన్ను ప్రేమించగలుగుతాను, నేను నిన్ను ఇష్టపడలేను. హల్లెలూయా. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను, ప్రభువా ఇది నా వల్ల కావట్లేదు, నువ్వే సహాయం చేయాలి. ప్రభు ఎప్పుడన్నా ఏదన్నా చూపించాడంటే ఆయన ఒక ఉద్దేశం ఏంటంటే మనల్ని చేయమని కాదు, నువ్వు చేయలేకపోతున్నావు అని అర్థం. హల్లెలూయా. ప్రభు ఈ కుటుంబ జీవితాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? నువ్వు చేయలేవు, అందుకనే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ప్రభు ఈ ఉద్యోగం రావట్లేదు, ఏం చేయాలి? నువ్వు చేయలేవు, అందుకనే ప్రభు దగ్గరికి వెళ్ళాలి నువ్వు. హల్లెలూయా. ఈ వేషధార జీవితం గురించి చూపించిన తర్వాత చాలా అవగాహన నాకు వచ్చింది. ఎందుకు మనలో అనేక మంది వేషధారులుగా ఉండిపోతున్నాము అని అంటే కనుక క్రీస్తులో ఉన్న మనసులో ఉన్న ఒక లక్షణం మన దగ్గర లేదు. ఆ ప్రాముఖ్యమైన లక్షణాన్ని ఈరోజు ప్రవేశపెట్టడానికి నేను చాలా ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. ఇందులో మీ అందరి దగ్గర ఉన్న సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టమని చెప్పారు పాస్టర్ గారు. హల్లెలూయా. అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదండి. సెల్ ఫోన్లు 2 వెరైటీల్లో వస్తాయి. ఒకటి చైనా మొబైల్స్, మిగిలినది రెస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్. చైనా మొబైల్ ఇంచుమించు 300, 400, 500 రూపాయలకు కూడా లభిస్తాయి. ఎప్పుడైనా అటువంటి ఫోన్లు చూసారా మీరు? డబ్బా ఫోన్లు అంటారు వీటిని, రైట్? దానికి గ్యారంటీ ఉంటుందండి? చైనా ఫోన్ గ్యారంటీ ఉంటుందా? ఉండదు. అదే శాంసంగ్కో లేకపోతే ఎంఐకో లేకపోతే ఐఫోన్కో వీటికి గ్యారంటీ ఇస్తారు, వారంటీ ఇస్తారు, అవునా కదా? ఎందుకు వాటికి గ్యారంటీ ఇస్తున్నారు చెప్పాలి? ఎందుకు ఇస్తున్నారు? క్వాలిటీ ఫోను, ఓకే. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టామన్నా దానిపైన? కాస్ట్ ఎక్కువనా? కాస్ట్ ఎక్కువైతే గ్యారంటీ ఉంటుందా? అలా అని లేదు. మరి ఎందుకు దానికి గ్యారంటీ ఉంటుంది అని అంటే కనుక అవన్నీ కూడా క్యూసీ పాస్ అయ్యాయి. క్యూసీ అంటే క్వాలిటీ కంట్రోల్. క్వాలిటీ కంట్రోల్ పాస్ అయిందని అంటే దాన్ని ఆల్రెడీ పరీక్ష చేశారు. హల్లెలూయా. దాన్ని ఆల్రెడీ ఏం చేశారు? గట్టి చెప్పాలి. ఏం చేశారు? పరీక్ష చేశారు. పరీక్ష చేయింది ఏది కూడా ప్రభు ఎప్పుడు చేయలేడు. హల్లెలూయా. నీ జీవితాన్ని దేవుడు పరీక్ష చేయకపోతే వేషధార జీవితంగానే మిగిలిపోతుంది ఇది. హల్లెలూయా. చైనా మొబైల్స్కి పరీక్ష ఎవరు చేయరు, అందుకని వాడు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం పరీక్ష చేయబడమో నిజ జీవితంలో మనం ఫేక్ పీపుల్గా ఉండిపోతాం. ఎఫ్బీలో ప్రొఫైల్ పిక్చర్స్ మార్చుకోవడానికి తప్ప మన జీవితం ఎందుకు పనికిరాదు. హల్లెలూయా. గట్టి చెప్దాం. హల్లెలూయా. పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు బి టెస్టెడ్. పరీక్ష చేయబడడానికి ఇష్టపడలేదు ప్రజలు. శ్రమలో ఉండడానికి దేవుడు ఇష్టపడలేదు ప్రజలు. కష్టాల్లో నిలదొక్కుకోవడానికి ఇష్టపడలేదు ప్రజలు. అప్పుల్లో ఉండడానికి ఇష్టపడలేదు ప్రజలు. సుఖాన్ని కోరుకుంటున్నారు. హల్లెలూయా. ద గోల్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ హ్యాపీనెస్, ఇట్ ఈస్ గాడ్లీనెస్. హల్లెలూయా. క్రైస్తవ జీవితం యొక్క పరమార్థం ఏంటి అని అంటే కనుక ఆనందకరమైన జీవితం గురించి కాదు, క్రీస్తును ప్రదర్శించే జీవితాన్ని మనము కలిగి ఉండాలి. క్రీస్తులాగా మనము జీవించాలి. హల్లెలూయా. సో ఒక లక్షణం యేసుప్రభులో ఉన్నది ఏంటి అని అంటే కనుక ప్రతిదాన్ని ఆయన పరీక్ష చేస్తాడు. పరీక్షకి దేవుడు నిన్ను ప్రేమించడానికి సంబంధం ఉండదు. అర్థమవుతుందా నేను చెప్పేది? పరీక్షకి దేవుడు మనల్ని ప్రేమించడానికి సంబంధం ఉండదు. దేవుడు నిన్ను ఎలా అన్నా సరే ప్రేమించుకుంటాడు. నువ్వు ఎంత తప్పులు చేసినా, నువ్వు ఎన్ని మంచి కార్యాలు చేసినా నీ పట్ల ఉన్న ప్రేమ లెవెల్ అదే, ఏం మారిపోదు. కానీ నువ్వు ఒకసారి పరీక్ష చేయబడితే దేవుడు నిన్ను వాడుకోగలుగుతాడు. హల్లెలూయా. ఎప్పుడు ఆశీర్వదించబడతావు, నిజంగా ఎప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది అని అంటే కనుక నువ్వు ఇటువంటి వేషధారణ జీవితం పక్కన పెట్టి నిజమైన క్రీస్తును నువ్వు ప్రదర్శించడం మొదలుపెట్టిన రోజున. హల్లెలూయా. అందుకని ఈ లక్షణం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ప్రతి ఒక్క జీవితాన్ని కూడా పరీక్షిస్తాడు. యోబు గ్రంథం చూడండి, 1వ అధ్యాయము 9వ వచనం. దేవుడు ఏమంటున్నాడంటే కనుక సాతాన్ని పిలిచి, ఇదిగో పలానా సేవకుడు, మంచివాడు, నీతిమంతుడు,
ఐశ్వర్యవంతుడైన యోబు ఉన్నాడు, యథార్థమైన హృదయం కలిగిన వాడు. ఈ యోబును నువ్వు చూసావా అని ఎవరెవరితో ఛాలెంజ్ చేస్తున్నారంటే దేవుడు సాతానుతో ఛాలెంజ్ చేస్తున్నాడు. సాతానే వచ్చి అడగలేదు ఎవరైనా ఉన్నారని, దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, గట్టి చెబుదాం. దేవుడికి యోబు పైన ఎంత నమ్మకం లేకపోతే వెళ్ళి సాతానుతో సవాల్ ఇసురుతాడు? చెక్ చేసుకో కావాలంటే. నువ్వెన్ని టార్చర్ పెట్టి, ఎంత ప్రెషర్ పెట్టి తను లొంగడు. హల్లెలూయా. నా జీవితాన్ని కదిలింపజేసింది ఈ యొక్క వచనం, 1వ అధ్యాయం 9వ వచనము. అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. చాలు, అంతే, నా వచనం అయిపోయింది. యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. మళ్ళీ చదువుతాను, జాగ్రత్తగా వినండి. యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. అంటే ఏమి ఆశీర్వాదం లేకపోయినా సరే భయభక్తులు చూపిస్తాడా? ఆశీర్వదించకపోయినా సరే భయభక్తులు చూపిస్తాడా? సమస్యల నుంచి బయటికి తీసుకురాకపోయినా సరే భయభక్తులు చూపిస్తాడా? హల్లెలూయా. ఊరికనే ఏమీ లేకపోయినా, ఏమీ చేయకపోయినా, ఏమీ జరగకపోయినా సరే భయభక్తులు చూపిస్తాడా? హల్లెలూయా. చాలామంది ఈరోజు క్రైస్తవ జీవితంలో ఎలా ఉన్నారంటే కనుక, మా జీవితంలో జరిగిపోతే వెంటనే బాప్తీసం తీసేసుకుంటాం, అది ఎప్పుడు జరగదు. హల్లెలూయా. అలాంటి వద్దు ప్రభువుకి. కండిషనల్ ఆస్పెక్ట్స్ వద్దు దేవుడికి. అన్కండిషనల్గా రావాలి, విల్లింగ్గా రావాలి దేవుడి దగ్గరికి. స్వతహాగా నేను నచ్చి ప్రభువును మెచ్చి నేను రావాలి దేవుడి దగ్గరికి. హల్లెలూయా. ఓకే, రైట్. ఇతను ఏమంటున్నాడంటే కనుక, ఈ యోబుని పరీక్షించి చూడు, అతను ఏమీ చేయకపోయినా సరే నా యందు భయభక్తులు నిలుపుతాడు. సరే, నువ్వు అతని చుట్టూరు బోర్డులంతా కంచిపెట్టు, అతని చుట్టూరు ప్రొటెక్ట్ చేసేస్తున్నావు, నువ్వు ఈ ప్రొటెక్షన్ అంతా పీకేసే అన్నాడు. సరే తీసుకో, ఏమన్నా చేసుకో, అతని ప్రాణాన్ని మట్టుకు నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు. సరే అయితే నేను చేస్తాను. ఏం చేశాడు? ఆస్తుపాస్తులన్నీ పోయి, పిల్లలు ఒక రోజులో చనిపోయారు. బయటకు వచ్చి కూర్చుంటున్నాడు, ఒంట్ల మీద మొత్తం కూడా పుండ్లు వస్తాయి, బాయిల్స్ వస్తాయి, సెగట్లు వచ్చాయి. ఎప్పుడైనా ఎవరికైనా వేడి చేస్తే సెగట్లు వస్తుంటాయి. ఎంత నొప్పి ఉంటుంది? చాలా నొప్పి ఉంటుంది. ఒళ్ళు మొత్తం వచ్చేస్తే ఎలా ఉంటుంది? నొప్పి భరించగలవా? అటువంటి స్థితిలో ఇలా ఉంటే భార్య ఏమనాలు వచ్చి అట్లీస్ట్ కనీసం పుండుకి డ్రెస్సింగ్ అనే చేయాలి, అవును కదా? ఈ భార్య మూర్ఖురాలు ఏముందో తెలుసా? ఇంకా దేవుడు అంటావేంటి? దేవుడిని దూషించి నువ్వు కూడా చచ్చిపో. హల్లెలూయా, ఓ హల్లెలూయా. అందరూ విడిచి వెళ్ళిపోయినా సరే యోబు ఏమంటాడో తెలుసా? మూర్ఖురాలు వరే నువ్వు మాట్లాడడానికి వీల్లేదు, నా దేవుడు ఎవరో నాకు తెలుసు. హల్లెలూయా. ఆయన నన్ను చంపినా నేను ఆయన్నే స్తుతిస్తాను. హల్లెలూయా. అది అతనికి దేవుడి పట్ల ఉన్న కమిట్మెంట్, అది అతనికి దేవుడి పట్ల ఉన్న నమ్మకం. అంటే దేవుడు ఏం చేసినా సరే మంచి చేస్తాడు, దేవుడు చెడు చేయలేడు. చాలామంది హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్దాం. చాలాసార్లు ఇటువంటి ఆటంకాలు వస్తుంటాయి, అయినా సరే మనము ఆగకూడదు. క్రైస్తవ సరే ఇబ్బందులు వచ్చినా సరే, అక్కర్లు వచ్చినా, అవసరతలు వచ్చినా సరే, ఏదొచ్చినా సరే మనం ముందరికి సాగిపోవాలి. హల్లెలూయా. సో ఈ యోబుని పరీక్ష చేయడానికి సాతాను సిద్ధపడ్డాడు.
దేవుని యొక్క పర్మిషన్ తోటి. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తుంటాం, ప్రభువా నాకు ఆత్మీయ ఫలాల్లో ప్రతిదీ కూడా నాకు ఇచ్చేసేయి. ఆత్మీయ ఫలాలు ఎన్ని ఉన్నాయండి? 8, 9 ఏంటవి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహం. హల్లెలూయా. ఇవన్నీ కావాలన్నప్పుడు ప్రభు ఏమంటాడో తెలుసా? వెంటనే ఒక పరీక్ష పంపిస్తాడు. మనమే అనుకుంటాం అంటే పరీక్ష రాగానే, అవసరం రాగానే, అక్కర రాగానే, సిచ్యువేషన్ చాలా డిఫికల్ట్ అయిపోగానే మనం ఏమంటాం, వద్దు ప్రభువా ఇందులోంచి నాకు విడుదల అనుగ్రహించి. అందులోంచి విడుదల అనుగ్రహిస్తే దేవుని యొక్క క్యారెక్టర్ నీలో ఫామ్ అవుతుందా? దేవుని యొక్క గుణలక్షణాలు నీ లోపలికి వస్తాయా? రావు. హల్లెలూయా. దేని గురించి అయితే కావాలని ప్రార్థన చేసావో దానికి దూరంగా వెళ్ళిపోవాలని మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటాం చాలాసార్లు. అలా మనం చేయకూడదు. హల్లెలూయా. సో ఇతను ఏం చెప్తున్నాడు అని అంటే కనుక, యోబు ఊరకనే నీకు భయభక్తులు చూపిస్తాడా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను ఈ రోజున. ఎందుకు దేవుడికి భయభక్తులు చూపిస్తున్నావు నువ్వు? ఊరకనేనా దేవుడి దగ్గర నుంచి ఏమైనా ఆశిస్తున్నావు నువ్వు? నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, ఇవన్నీ ఉంటేనే నేను ప్రభు దగ్గరికి వస్తాను నువ్వు అంటున్నావా? ఒకవేళ అన్నట్లయితే కనుక దేవుని సంపూర్ణంగా నువ్వు స్తుతించలేవు, దేవుని సంపూర్ణంగా మనస్ఫూర్తిగా నువ్వు ఆరాధించలేవు. హల్లెలూయా. హల్లెలూయా. ఈనాళ్ళ కుటుంబాల్లో కలహం రేగుతుంది. ఈనాళ్ళ కుటుంబాల్లో నెమ్మది ఉండట్లేదు. కుటుంబాల్లో ప్రేమ అనురాగాలు ఉండట్లేదు. ఎందుకో తెలుసా? ప్రతిదీ కూడా చాలా కండిషనల్గా అయిపోయింది. నువ్వు ఇది చేస్తేనే నేను ఇది చేస్తాను, నువ్వు ఇది చేయకపోతే నేను ఇది ఇవ్వను. హల్లెలూయా. అలా ఉండడానికి వీల్లేదు. క్రీస్తు యొక్క స్వారూప్యం మనలోకి రావాలి. ఆదికాండం 1:26 దేవుడు ఏమన్నాడు అంటే కనుక, రండి మన పోలికలో మన స్వరూపంలో మనం మానవుడిని తయారు చేద్దాం, నరుడిని మనము సృజిద్దాం. అందులో 2 లక్షణాలు చెప్పాడు, మన పోలికలో మన స్వరూపంలో. అందులో స్వరూపం చాలా ముఖ్యమైనది. క్యారెక్టర్, ఇమేజ్ అండ్ లైక్నెస్. ఇమేజ్ చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఫేస్బుక్లో ఏం చేస్తున్నారంటే కనుక ఆ ఫిల్టర్ ఈ ఫిల్టర్ వాడి ఫేస్ నున్నంగా చేసేస్తున్నారు. మామూలుగా చూస్తే పింపుల్స్ నిండిపోయి ఉంటుంది ఫేస్బుక్లో చూస్తే మటుకు నున్నంగా అనేది ఉంటుంది. వాట్సాప్ ప్రొఫైల్ పిక్లో చూస్తాం, అవునా కాదా? కొంతమంది సగం సగం పెడతా ఉంటారు ఇలా పోజులు, ఎందుకంటే ఇటువైపు అంతా బాగాలేదు కాబట్టి. హల్లెలూయా. ఎవరికైనా అర్థమవుతుంది చెప్పేది నేను? హల్లెలూయా. బయట ఏదో ప్రదర్శించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం, లోపల ఏముందని నేను అడుగుతున్నాను ఈ రోజున. లోపల ఏముంది? నిన్ను గుద్దితే ఏమొస్తుంది నీ లోపల నుంచి? నిన్ను కష్టమైన పరిస్థితిలో, క్లిష్టమైన పరిస్థితిలో నిన్ను నొక్కితే ఏమొస్తుంది నీ దగ్గర నుంచి? హల్లెలూయా. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం చూద్దాం, 8వ అధ్యాయము 2వ వచనం. 40 సంవత్సరాలు అరణ్యంలో తిప్పాడు దేవుడు ఇశ్రాయేలునందరినీ, కావాలని తిప్పాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ప్రభు నిన్ను అరణ్యంలోకి తీసుకెళ్తాడు. నా వైపు చూడండి. కొన్నిసార్లు ప్రభువే నిన్ను కావాలని అరణ్యంలోకి తీసుకెళ్తాడు. నువ్వేమంటున్నావు అంటే, సాతాను నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు బాబు అరణ్యంలోకి. కాదు, యేసు ప్రభు బాప్తీసం పొందిన వెంటనే ఎవరు తీసుకెళ్లారు? పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని అరణ్యంలోకి తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నిన్ను పరీక్షించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరం నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొనుము. అంటే ఏమంటాడు తెలుసా? కావాలని ప్రభువే 40 సంవత్సరాల పాటు తిప్పాడంట. ఒకే ఒక కారణంతో, నువ్వు నిజంగా నా యొక్క ఆజ్ఞలు నువ్వు గైకుంటావా లేదా, అంటే నిజంగా భయభక్తులు నువ్వు చూపిస్తావా లేదా. ఆ విషయం కోసం ప్రభు ఏమంటున్నాడు అంటే కనుక 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇవ్వాల్సి వచ్చింది, 40 సంవత్సరాలు పరీక్షించాల్సి వచ్చింది. యాక్చువల్గా శోధించి అని రాయబడింది, కానీ ఇది శోధన కాదు, ఇది పరీక్ష. హల్లెలూయా. సో దేవుడిలో ఉన్న ఒక మంచి లక్షణము, గుణలక్షణము, మనలో ఉండాల్సిన లక్షణం ఏంటి అని అంటే కనుక పరీక్షించాలి. దేన్నైనా సరే పరీక్షించాలి. వాక్యాన్ని నువ్వు పరీక్షించాలి. హల్లెలూయా. చాలామంది ప్రవక్తలు వస్తూ ఉంటారు, చాలామంది బోధకులు వస్తూ ఉంటారు, అనేకమైన మాటలు నీతో చెప్తూ ఉంటారు. నువ్వు దాన్ని పరీక్షించాలి. హల్లెలూయా. దేన్ని పరీక్షించకుండా నువ్వు అవునని కానీ కాదని కానీ నువ్వు చెప్పలేవు. హల్లెలూయా. రైట్. సో ఇక్కడ ఏమన్నాడంటే కనుక 40 సంవత్సరాలు నేను తిప్పాను. 2 లక్షణాలు, రెండు ఉద్దేశాలతో దేవుడు వాళ్ళని 40 సంవత్సరాలు తిప్పాడు. ఒకటి ఏంటి అని అంటే కనుక నా ఆజ్ఞలు మీరు గైకుంటారో లేదో నేను చూడాలి. నేను చూస్తేనే తప్ప నమ్మను. ఇదేంటి ఇది? ఎక్కడ డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది, అవునా కాదా? నీ చేతి వేలు గాయాల్లో
నేను చేయబెడితేనే తప్ప నేను నమ్మను. నీ ప్రక్క బల్లెపోటులో నేను చేయబెడితేనే తప్ప నమ్మను. ఎవరంటున్నారు? తోమ. అవునా కదా? కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు 40 సంవత్సరాల పాటు నేను తిప్పుతాను, నేను తిప్పిన తర్వాత నీ లోపల ఆగి నువ్వు గైకుంటున్నావో లేదో నేను చూడాలి. హల్లెలూయా. పక్కన వాళ్ళని అడగండి, దేవుడు పరీక్షిస్తాడు, పరీక్షకి మీరు సిద్ధమేనా? పక్కన వాళ్ళని అడగండి, పరీక్షకి మీరు సిద్ధమేనా? వీ హ్యావ్ టూ మెనీ ఫేక్ పీపుల్. ఎందుకనంటే పరీక్షకి సిద్ధపడలేదు వాళ్ళు. పరీక్షలు రాశారు ఎవరన్నా? 10th క్లాస్ పరీక్షలు రాశారు లేదా? పరీక్ష రాస్తున్నప్పుడు నాకుండే ఒక అలవాటు ఏంటి అంటే కనుక పరీక్ష రోజు పుస్తకాలు నేను పట్టుకెళ్ళను అక్కడికి. కొంతమంది ఉంటారు, మీరు చూసారు లేదు, ఇలా వరుసగా బల్ల ఉంటుంది, పరీక్ష బయట కింద కూర్చుంటారు. వీళ్ళందరూ కూడా కూర్చుని అప్పటికప్పుడు గత 5 నెలలుగా వీరేం చదవరు. అప్పుడు 5 నిమిషాల మటుకు కావాలని వెళ్ళి వాళ్ళని నేర్పిస్తూ ఉంటాను. నేను వాళ్ళ దగ్గర బుక్ లాగేసుకుంటాను. హల్లెలూయా. కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాను వాళ్ళని. సపోజ్ ఈ క్వశ్చన్ వచ్చింది అనుకో, ఏం చేస్తావు నువ్వు అన్నీ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఎందుకంటే 5 నిమిషాల్లో చదివితే గుర్తుండిపోతుందా? గుర్తుంటుందా? ఎప్పటి నుంచి చదవాలి నువ్వు? 5 నెలల నుంచి కష్టపడాలి. ఎగ్జామ్ డేట్ వచ్చిన దగ్గర నుంచి నువ్వు సిద్ధపడాలి. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తున్నారంటే సిద్ధపాటు కలిగిన జీవితం లేదు. ప్రభు వస్తాడు, మీకు ఆ విషయం తెలుసా? హల్లెలూయా. ప్రభు ఈ క్షణంలో రావచ్చు, ర్యాప్చర్ ఈ క్షణంలో అవ్వచ్చు. నువ్వు సిద్ధపాటు కలిగిన జీవితంతో నువ్వు జీవిస్తున్నావా లేదా? అది ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయము. ఎవరు కూడా పరీక్షించడానికి ఇష్టపడట్లేదు, అందుకని మన లోపల ఉన్న ఒరిజినల్ కలర్ ఏంటో బయటికి రావట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుళ్ళని లక్షణం గురించి ఒక 10 పాయింట్లు నేను చెప్పడానికి మీతో ఎంతగానో ఆశపడుతున్నాను. ఎందుకు దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు ఈరోజు అని అంటే కనుక, మొట్టమొదటిది గాడ్ టెస్ట్స్ us టు ప్రమోట్ us. దేవుడు మనల్ని ఎందుకు పరీక్షిస్తున్నాడు అని అంటే కనుక, మనల్ని వేరొక స్థాయిలోకి తీసుకెళ్ళడానికి ప్రభు మనల్ని పరీక్షిస్తున్నాడు. గట్టిగా చెప్పట్లు కొడదాం. హల్లెలూయా. హల్లెలూయా. A test was never meant to demote you. It was always meant to promote you. పరీక్ష ప్రతిసారి వచ్చిన ప్రతిసారి కూడా నీకు ప్రమోషనే వస్తుంది. హల్లెలూయా. చాలామంది జీతంలో హెచ్చు కావాలి, పెంపు కావాలి, అవునా కాదు మీరా? లేకపోతే 10 మార్కులు ప్రశ్న. టెస్ట్ విల్ హ్యాపెన్ అకార్డింగ్ టు రూల్స్. దేవుడు ఎప్పుడైనా మనల్ని పరీక్ష చేస్తాడని అంటే కనుక కొన్ని రూల్స్ ప్రకారం దేవుడు గేమ్ ఆడతాడు. హల్లెలూయా. గట్టి చెప్దాం. హల్లెలూయా. ఒకనొక రోజున శిష్యులతో దేవుడు ఏమన్నాడంటే 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టేసిన తర్వాత 12 గంపలు మిగిలిపోయిన తర్వాత మనం ఆధారికి వెళ్దాం పదండి అని చెప్పాడు దేవుడు. శిష్యులందరూ కూడా బోట్ వేసుకుని వెళ్ళిపోయారు. యేసుప్రభు ప్రార్థన చేయడానికి పైకి వెళ్ళిపోయాడు. తిట్టి కొడుతున్నారు, అక్కడే ఉంటున్నారు. హల్లెలూయా. జీసస్ వాస్ టెస్టింగ్ దెమ్. ప్రభు వాళ్ళని పరీక్ష చేస్తున్నాడు. దేవుడు ఏమన్నాడంటే మనం ఆదరికి పోదాము అంటే మనందరం కలిసి ఆదరికి వెళ్తాం. నువ్వు ఇందులో ఎంత ఎఫర్ట్ పెడతావో ప్రభుని చూస్తాడు. హల్లెలూయా. ఉదయాన్న లేచి మోకాళ్ళ మీద పడి దేవుని యొక్క సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తావా? 10 గంటలు లేచి దర్జాగా సీరియల్ చూస్తూ కాఫీ తాగుతావా? ప్రభు పరీక్ష చేస్తాడు. హలో, ఇట్ షుడ్ కాస్ట్ యూ సంథింగ్. వెల చెల్లించాలి. వెల చెల్లించకుండా క్వాలిటీ నీకు రాదు. వెల చెల్లించకపోతే చైనా మొబైల్స్ వస్తాయి. హల్లెలూయా. వెల చెల్లిస్తే నీకు గ్యారంటీ ఉంటుంది. చాలామంది జీవితాలు గ్యారంటీ లేదు. మన దేవుడి గురించి మనం ఏం చెప్పుకుంటాం తెలుసా? ఆయన నిన్న నేడు నిరంతరము. ఎవరు? ఎలా ఉన్నాడు? నువ్వెలా ఉన్నావు? నువ్వు జీవించే విధానాన్ని బట్టి నువ్వు పూజిస్తున్న దేవుని యొక్క స్వభావం ఏంటో అన్యులు పసిగడతారు. వాళ్ళని తెలివి తక్కువ కాదండి. హల్లెలూయా. జస్ట్ బికాజ్ నువ్వు సంఘంగా వచ్చి 2 గంటలు ఇక్కడ గడిపినంత మాత్రం నీ నేడు నిరంతరము. చాలామంది ఏమంటారో తెలుసా? నాకు కోపం ఎక్కువ. చెప్పండి, ఎంతమందికి ఎక్కువ కోపం? చూపించండి, చేతులు చూపించండి. ఈరోజు నేను కోపం మొత్తం పోతుంది మీకు. నేను చెప్తాను కదా, ఎంతమంది కోపం ఎక్కువ? మా చిన్నాన్నగారు అంటున్నారు ఏమనంటే కనుక, ఆయన కూడా పాస్టర్ గారే. ఇది ఆన్లైన్లో ప్లే అవుతుంది ఏంటి నాకు తెలియదు. హల్లెలూయా. పర్లేదు. ఆయన ఏమంటారంటే కనుక, కొన్ని పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు కాలు వాడాలి నాన్న, అందుకు నేను ఇంకా సంపూర్తిగా సమర్పించుకోలేదు. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? నేను సంపూర్తిగా ఇంకా కొంచెం కోపం ఉండాలి, అగ్రెషన్ ఉండాలంటున్నాడు ఆయన. ప్రభు ఏమంటున్నాడు? నేను నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటున్నాడు. నువ్వు ఒకసారి హిట్లర్ లాగా ఇంకోసారి యేసు ప్రభులా ఉంటే ప్రజలు ఎలా ఫీల్ అవుతారు? కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది వాళ్ళకి. నువ్వెవరో వాళ్ళకి అర్థం కాదు.
హల్లెలూయా. గట్టి చెప్దాం, హల్లెలూయా. కుటుంబంలో సమాధానం కోల్పోవడం గల ఒక కారణం ఏంటో తెలుసా? అన్ని వేళలా నువ్వు ఒకలా ఉండవు. భార్య ముందర ఒకలా ఉంటావు, తల్లిదండ్రుల ముందర ఒకలా ఉంటావు, భర్త ముందర ఒకలా ఉంటావు, సంఘంలో ఒకలా ఉంటావు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది ఎవరన్నా నేను చెప్పేది? హల్లెలూయా. రైట్. సో ప్రతి సమయంలో కూడా నువ్వు ఒకేలా ఉండాలి, నీ క్యారెక్టర్ స్టేబుల్గా ఉండాలి. అప్పుడు నీకు గ్యారంటీగా మార్కేస్తారు, అప్పుడు నువ్వు నమ్మదగిన వాడిగా నీకు పేరు వస్తుంది. హల్లెలూయా. గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ మన జీవితంలో సంతృప్తి ఎప్పుడు కలుగుతుందో తెలుసా? ప్రభువులా మనం ప్రవర్తించిన రోజున. ధనం ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, గొప్ప సంబంధాలు ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, ఇవన్నీ ఉన్నా సరే సంతృప్తి నీకు రాదు. క్రీస్తును పోలి నువ్వు నడుచుకుంటే, ఆయన మనస్సు ప్రకారం నువ్వు జీవించిన రోజున నీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాను కదా, ఆ రోజు గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు ఏమనిపించింది? ఏమనిపించలేదు. కానీ కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో 2017-18 సంవత్సరాల్లో బాగా నల్లగొడేశాడు ప్రభు. హల్లెలూయా. బాగా విరిగిపోయింది, నా హృదయం మొత్తం విరిగిపోయింది. ప్రభువా, ఏంటి ఇంత సంపాదించాం, ఇదంతా చేసాం, ఇదంతా ఎందుకు పనికిరాకుండా పోయింది, ఎందుకు జీవితంలో సంతృప్తి లేని జీవితం ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు అంతట్లో ఎలా ఉన్నావు, చాలా ఓపిక పడుతున్నావు లేదా? అవును ప్రభువా, ఓపిక అయితే చాలా పెరిగింది. ఇది ప్రేమించలేని వ్యక్తులు నువ్వు ప్రేమించగలుగుతున్నావు లేదా? అవును ప్రభువా, ప్రేమించగలుగుతున్నాను. నువ్వు దీర్ఘశాంతం కలిగి ప్రవర్తిస్తున్నావు లేదా? అవును ప్రభువా, ప్రవర్తిస్తున్నాను. కానీ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది లోపల. ఎంతకాలం ఇది? ఆ ఫ్రస్ట్రేషన్లో కూడా నువ్వు నన్ను పట్టుకుంటున్నావు లేదా? పట్టుకుంటున్నాను ప్రభువా. మరి ఇంకేం కావాలి నీకు? హల్లెలూయా. నా యొక్క స్వరూపం నీలోకి వస్తున్నంత కాలం కూడా అది మంచి పనే. డు నాట్ డిస్పైజ్ ఎనీథింగ్ దట్ లీడ్స్ యూ టు ద ఫుట్ ఆఫ్ ద క్రాస్. దేవుని యొక్క పాదాల దగ్గర తీసుకొచ్చే ప్రతి పరిస్థితిని కూడా నువ్వు చాలా అమూల్యంగా భావించాలి, దాన్ని తృణీకరించకూడదు. కొన్నిసార్లు ఆ సమస్య వల్లనే కదా నువ్వు ఉదయం 5 గంటలు లేచి ప్రార్థన చేస్తున్నావు, లేకపోతే చేసి టైపా? హల్లెలూయా. కొన్నిసార్లు అప్పుల్లో చిక్కుపోయి ఉన్నాయి కదా ఉపవాస ప్రార్థనకు వచ్చావు, లేకపోతే వస్తావా? మనకెందుకులే అనుకుంటాం. ఆ పరిస్థితిని నువ్వు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయద్దు. ఎందుకనంటే అది క్రీస్తుకు నిన్ను దగ్గరగా చేస్తుంది. ఎటువంటి పరిస్థితి అయినా సరే నిన్ను ప్రభు దగ్గర తీసుకొస్తుంది అని అంటే కనుక అది మంచిదే. సర్ఫెక్సల్ అడ్వర్టైజ్మెంట్లో మరక మంచిదే, ఇది ఎలాంటిదే, సమస్య మంచిదే. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సమస్య ఉండడం మంచిదే, మనం సమస్యలో ఫీల్ అవ్వకూడదు. మన గురించి ఇతరుల సమస్యగా ఫీల్ అవుతే ఇంకా పెద్ద ప్రాబ్లం అది. కొంతమంది ఉంటారు, వాళ్ళు చూస్తుంటేనే తల్లిదండ్రులు భయపడిపోతూ ఉంటారు, బాబోయ్ ఎందుకురా బాబు ఇటు మా జీవితంలో పుట్టాడు. హలో ప్రియ యవనస్తులారు, నా యవనస్తులు అందరూ ఎక్కడ ఉన్నారు? హల్లెలూయా. నేను మిమ్మల్ని అందరికీ కోల్పోయాను ఏంటి కొంపదీసి డైలాగ్ తోటి? లేదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులు అందరూ గట్టిగా చెప్పండి, పరువు తీస్తారు గట్టిగా. 1 2 3. హల్లెలూయా. యవనస్తుల చేతిలో బోల్డంత బలం ఉంటుంది, శక్తి ఉంటుంది. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే ప్రభు అద్భుత కార్యాలు చేస్తాడు నీ జీవితం ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కోరుకుంటున్న ఉద్యోగమో లేకపోతే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావు అవన్నీ ప్రభు ఇవ్వగలడు. అవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు. ప్రభువుకి కావాల్సిన పెద్ద విషయం ఏంటి తెలుసా? ఆయన యొక్క స్వరూపం నీ లోపలికి రావాలి. అందరిలాంటి వాడు కాదు మావాడు, మీ తల్లిదండ్రులు నీ గురించి చెప్పాలి సాక్ష్యం. హల్లెలూయా. ప్రపంచం అంతా త్రోవలు వెళ్ళిపోతుంది కానీ మావాడు అలా వెళ్ళట్లేదు, మావాడు క్రీస్తుని వెంబడిస్తున్నాడు అన్న సాక్ష్యం నీ గురించి చెప్పాలి, ఇంట్లో చెప్పాలి, సంఘంలో కాదు. అసలు సంఘంలో యాక్టర్స్ అయిపోతాం మనం, ఇంటికి వెళ్ళిపోతే అసలైన యాక్టర్ వచ్చేస్తాడు బయటికి. అలా ఉండకూడదు మన జీవితాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండాలి. సో నెంబర్ 1 కారణం, నెంబర్ 1 రీజన్ వై టెస్ట్ ఈస్ కమింగ్. పరీక్ష ఎందుకు దేవుడు పెడుతున్నాడు అన్న కారణం ఏంటి అని అంటే కనుక దేవుడు నిన్ను ప్రమోట్ చేస్తున్నాడు. నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో ఒక దేవుడు తీసుకెళ్ళడం మాత్రమే పరీక్షను తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. పరీక్ష చాలాసార్లు మనకి ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో అసలు ఈ పరీక్షలు ఎవడు కనిపెట్టారా బాబు, ఎంతమందికి వచ్చింది అని చెప్పి రీసెర్చ్ చేస్తే ఒక ఆయన పేరు వచ్చింది బయటికి. వారిని దౌర్భాగ్యుడా, నువ్వా ఈ పనులన్నీ చేసింది, నువ్వా ఈ టెస్ట్ని కనిపెట్టింది, రైట్? యాక్చువల్లీ అతను టెస్ట్ని ఎందుకు కనిపెట్టాడో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది వింటే మీ యొక్క మనసు మారిపోతుంది. నెక్స్ట్ టైం నువ్వు ఆ పరిస్థితిని వేరే విధానంతో ఆలోచిస్తూ ఉంటావు. హల్లెలూయా. టెస్ట్ వాజ్ డిజైన్ టు బ్రింగ్ ద గుడ్ అవుట్ ఆఫ్ యూ. నీలో ఉన్న మంచిని బయటికి తీసుకురావడం కోసమే పరీక్షని రూపొందించాడు. హల్లెలూయా. 9th క్లాస్ నుండి 10th క్లాస్కి వెళ్ళాలంటే నువ్వు ఏం చేయాలి? యాన్యువల్ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి వద్దా? యాన్యువల్ ఎగ్జామ్స్ యొక్క పరమార్థం ఏంటి అంటే నేను 9th ఉంచేయాలని కాదు, నేను 10th తీసుకెళ్ళాలి. హలో,
ఆ లేమి, అక్కర, అవసరత, అనారోగ్యం ఎందుకు వచ్చిందో తెలుసా? ఇంకొక పరిపూర్ణమైన జీవితంలోకి నిన్ను తీసుకెళ్ళడం గురించి. నిన్ను ఇక్కడ చంపేసి, నొక్కేసి, పిసిగేయడానికి కాదు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది. చాలామంది పరీక్షలు అంటే భయం. నాకు ఒక 4వ క్లాస్లో 4వ తరగతిలో ఉన్నప్పుడు మ్యాథ్స్ అంటే చాలా భయం. వాళ్ళు ఎంత బుర్ర పెడుతున్నా సరే అర్థమయ్యేది కాదు. అది స్కేల్ ఇరిగిపోతూ ఉంటాయి, క్లాసుల్లో కొడుతూ ఉంటాయి. హల్లెలూయా. మాకు 5వ క్లాస్లో ఒక ఆయన వచ్చాడు మ్యాథ్స్ చెప్పడానికి. ఆయన చాలా మంచి ఆయన పాపం. ఆయన ఏం చేసాడు అంటే మమ్మల్ని కొట్టి 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 స్కేల్ ఇరిగిపోతూ ఉండేవాడు. అతను ఏం చేసాడు అంటే ఇంక వీళ్ళని ఎంత కొట్టినా ఉపయోగం లేదని చెప్పి మేము హోంవర్క్ చేయకపోతే ఆయనే కొట్టుకునేవాడు. మా వాళ్ళందరూ తెలివైన వాళ్ళు. సరేలేరా ఇతనే కొట్టుకున్నాడు కదా, అసలు హోంవర్క్ చేయొద్దు. హల్లెలూయా. ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. చాలా యంగ్ మ్యాన్. ఆయన ఒక మార్పు తీసుకొద్దామని ఆయన ఏదో కొత్త ప్రయత్నం చేశాడు, కానీ ఎక్కిరించింది ప్రపంచం అంతా కూడా. హల్లెలూయా. రైట్. 6వ క్లాస్లో ఉన్నప్పుడు ఇంకొక మంచి టీచర్ వచ్చారు. ఆవిడ మ్యాథ్స్ చెప్తుంటే మొత్తం అంతా నాకు అర్థమవుతూ ఉండేది. అప్పటి నుంచి నా దిశ తిరిగిపోయింది సడన్గా. 6వ క్లాస్ నుంచి కూడా మ్యాథ్స్లో పరిపూర్ణత సాధించాను సడన్గా. అప్పటి వరకు 40, 45 అలా వస్తుండే 100కి. అప్పటి నుంచి సడన్గా 85, 95 ఇలా వెళ్ళిపోయాను. హల్లెలూయా. గట్టి చెప్దాం. హల్లెలూయా. మార్పు అన్నది ఏదో ఒక రోజున కలుగుతుంది, నువ్వు సిద్ధపడాలి దానికి. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే ప్రభువా ఎంతకాలం ఈ పరిస్థితులు? ఎన్నిసార్లు అడుగుతావు ప్రశ్న? నీకు సమాధానం వచ్చిందా? మరి ఎందుకు అడుగుతున్నావు మళ్ళీ ప్రశ్న? ఎంతకాలం కాదు నువ్వు అడగాల్సిన ప్రశ్న, ప్రభు ఇందులో నుంచి ఏం నేర్చుకోమంటున్నావు నన్ను? ఎంతకాలం కాదు క్వశ్చన్, ఇందులో నుంచి నన్ను ఏం నేర్చుకోమంటున్నావు నువ్వు? అది నేర్చుకుంటే చాలు, ఆ పరీక్ష ఎండ్ అయిపోతుంది అబ్రప్ట్గా. హల్లెలూయా. గట్టి చెప్దాం. పరీక్ష విల్ ప్రే అకార్డింగ్ టు రూల్స్. దేవుడు కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని విధులు ఉంటాయి, కొన్ని కట్టడలు ఉంటాయి. దాని ప్రకారమే దేవుడు నిన్ను ప్రవర్తించమంటాడు. ఇదిగో అబ్రహాంతో దేవుడు అన్నాడు ఒక రోజున, నువ్వు ఎంతో ఇష్టంగా ప్రేమిస్తున్నావు కదా ఇస్సాకు నీ కుమారుడిని, అతను నాకు బలిగా అర్పిస్తావా అని అడిగాడు. దేవుడు ఏం కారణాలు చెప్పలేదు. అసలు దేవుడు ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడు, ఇది చెయ్యి అని అడుగుతాడు అంతే. వెంటనే నెక్స్ట్ రోజు మార్నింగ్ హైకింగ్కి వెళ్ళిపోయారు అన్నమాట. 4 గంటలు లేచి ఉదయం శారద కూడా చెప్పలేదు. నేను శారద చెప్తే గొడవలు అయిపోతాయి ఇప్పుడు. హల్లెలూయా. ప్రభు ఇలా అంటే ప్రభు గురించి నీకు ఒక్కడికి తెలిసండి, నాకు తెలీదా? నేను ప్రార్థన చేయగలను, నేను ప్రార్థన చేసి కనుక్కుంటాను ప్రభు దగ్గరికి వెళ్ళి. అలాంటి డైలాగ్స్ ఏం లేవు. నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచాడు, ప్యాకప్ చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళి దహన బలి కింద అతను అర్పిస్తూ ఉంటే పైనుంచి ఒక స్వరం వచ్చింది, అతను నువ్వేమీ చేయొద్దు. ఎందుకనంటే ఇప్పుడు ఇది నువ్వు చేయడం వల్ల నాకు అర్థమైంది. ఏమర్థమైంది నీకు? దీన్ని బట్టి నువ్వు నాకు భయభక్తులు చూపిస్తున్నావు. హల్లెలూయా. దేవుడు పరీక్ష చేయకుండా ఎవరిని అప్రూవ్ చేయడు. దేవుడిని ఎవరు మోసగించలేరు. హల్లెలూయా. చాలాసార్లు మనల్ని మోసగించేసుకుంటాం పరీక్షకుండా మనం వెళ్ళకుండా. ఒక్కసారి పరీక్షించబడితే నీలో ఉన్న మంచి లక్షణాలన్నీ కూడా బయటికి వస్తాయి. పరీక్ష గురించి భయపడద్దు ఎవరు కూడా. హల్లెలూయా. గట్టి చెప్దాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు హీ వాజ్ ఎ ఫియర్లెస్ మ్యాన్. అతనిలో భయం అనేది లేదు. అతను కొట్టు, అతన్ని చంపు, అతని జైల్లో పెట్టు, ఏమన్నా చేయ, అతను భయపడ్డాం. మనలో ఉన్న చాలామంది ఎలా ఉన్నో తెలుసా? భవిష్యత్తు అంటే భయం, పెళ్ళి అంటే భయం, ఉద్యోగం అంటే భయం, చదువు అంటే భయం. ఎంతకాలం ఉంటాం? ఎంతకాలం ఉంటాం ఇందులో? హల్లెలూయా. ఏదో ఒక రోజున మన మనస్సు మారాలి. ఇదిగో క్రీస్తుని పోలిన మనస్సు నాలో కూడా ఉందంటున్నాడు. జీసస్ వాజ్ ఎ ఫియర్లెస్ మ్యాన్. సమాజం మీద అధికారులు కానీ పరిచయాలు కానీ ఈ పెద్దలందరి ముందర అతను నుంచొని ధైర్యంగా చెప్పగలిగాడు, నేను మనిషి కుమారుడిని, దేవుడు నన్ను ఈ లోకానికి పంపించాడు, ఈ లోకం నిమిత్తం బలి అయిపోవడానికి నేను వచ్చాను. వాళ్ళు ఎంత కొడుతున్నా సరే ఆయన నోరిప్పలేదు. ఎందుకంటే ఆయన తెలుసు ఆయన ఏం చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. మొట్టమొదటి విషయం పరీక్ష ఎందుకు వస్తుందనంటే ఇట్ కమ్స్ టు ప్రమోట్ us. రెండో విషయం గాడ్ టెస్ట్స్ us టు ప్రూవ్ us. మన లోపల ఉన్న మంచి విషయాలను దేవుడు, మంచి లక్షణాలు బయటకు తీయడం కోసమే ఈ పరీక్షను దేవుడు పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను. శోధనకి, శ్రమకి, శోధనకి పరీక్షకి చాలా తేడా ఉంది. పరీక్ష ఎందుకు వస్తుంది అని అంటే కనుక మనలో ఉన్న మంచి లక్షణాలు బయటికి తీయడానికి. శోధన ఎందుకు వస్తుంది చెప్పు? నీలో ఉన్న చెడు లక్షణాన్ని బయటికి చూపించడానికి వస్తుంది. హల్లెలూయా. శోధకుడు వచ్చాడు. యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అతనికి ఆకలేస్తుందంట. ఆకలేసినప్పుడే వస్తాడు శోధకుడు ఎప్పుడు కూడా. హలో, యవనస్తులు అందరూ ఎక్కడ ఉన్నారు మళ్ళీ? హల్లెలూయా. నువ్వు చాలా డెస్పరేషన్లో ఉంటావు, నీ ఫ్రెండ్స్ అందరూ నీకు హ్యాండ్ ఇస్తారు, అప్పుడు ఈ అమ్మాయి మెసేజ్ చేస్తుంది, ఎలా ఉన్నావురా, అక్కడే పడిపోయావు ఇంకా.
హల్లెలూయా. నువ్వు నిజంగా మనిషి కుమారుడు, దేవుని యొక్క కుమారుడు అయితే ఈ రాయిని రొట్టెలుగా చేసుకుని తిను అంటే యాక్చువల్లీ నువ్వు తింటుంది ఏంటి? రాయ. నీకు వచ్చే ఫీలింగ్ ఏంటి? రొట్టె. శోధనలు అలా అనిపిస్తుంది. హలో, నా యవనస్తులు ఎక్కడ ఉన్నారు? నువ్వు యాక్చువల్గా ప్రేమ అనుకుంటున్నావు, ఇది వ్యామోహం. నువ్వు తింటుంది రొట్టె అనుకుంటున్నావు, ఇది రాయ. హల్లెలూయా. నీలో ఉన్న చెడు లక్షణాలు బయటికి తీసుకురావడం కోసం శోధకుడు వస్తాడు. దేవుడు అందుకు రాడు, దేవుడు నిన్ను పరీక్షించడం కోసం వస్తాడు. నీలో ఉన్న మంచి లక్షణాలు దేవుడు బయట పెడతాడు. హల్లెలూయా. ఎ టెస్ట్ కమ్స్ టు కాంప్లిమెంట్ యూ, టెంప్టేషన్ కమ్స్ టు కాంప్రమైజ్ యూ. ఒక పరీక్ష దేవుడు నీకు ఇస్తున్నాడు అని అంటే కనుక, ఈ పరీక్ష ఎప్పుడైతే అబ్రహాంకి వచ్చిందో, అబ్రహాంతో దేవుడు ఏమంటాడో తెలుసా? ఇందు బట్టి తెలుస్తుంది నువ్వు నాకు భయభక్తులు చూపిస్తున్నావు అంటే ఒక బిరుది ఇచ్చాడు అబ్రహాంకి. అవును కదా? అబ్రహాం ఇంకొక పేరేంటి? విశ్వాసానికి తండ్రి. అబ్రహాంకి ఇచ్చిన బిరుది ఏంటి? ఇతను దేవుని యొక్క స్నేహితుడు. ఎప్పుడన్నాడు దేవుడు? బై ది వే ఈరోజు ఏంటి? హ్యాపీ. చాలామంది ఫ్రెండ్కు ఉన్న అర్థాన్ని దిగజార్చేశారు. నిజమైన స్నేహితుడు ఎవరు? ఎవరు ఎవరెవరు ఎవరు? బైబిల్ ఏం చెప్తుంది? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ ఫ్రెండ్? తన స్నేహితుని నిమిత్తము ప్రాణం పెట్టేవాడు. నీ ఎఫ్బీలో ఉన్న వాళ్ళందరూ నీ గురించి ప్రాణం పెడతారా? ఎంతమంది వస్తారు నువ్వు హాస్పిటల్లో జాయిన్ అవుతే చూడడానికి? నిల్. ఆల్మోస్ట్ 250-300 ఫ్రెండ్ రిక్వెస్ట్లు ఉన్నాయి నా దాంట్లో. నేను వాళ్ళకి ఎస్ చెప్పలేదు. ఇంకా కొన్నిసార్లు ప్రశ్నలు అడుగుతుంటారు, నేను నీకు తెలుసా అని అంటే తెలియదు అంటారు. తెలియకపోతే ఎందుకు మరి నీకు నాకు ఫ్రెండ్షిప్? మనం ఏమనుకుంటాం అంటే 10,000 మంది రీచ్ అయిపోవాలి. మనం రీచ్ అయిపోయి ఏం చేస్తావు? చెప్పుకోవడానికా? స్నేహితులు ఉన్నవాడు కష్టంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నేను ఏడుస్తున్నప్పుడు నాతో పాటు పక్కన కూర్చోవాలి. ఫ్రెండ్ యొక్క పరమార్థాన్ని దిగజార్చొద్దు. హల్లెలూయా. గట్టి చెప్దాం, గట్టి చెప్పలు కొట్టండి. హల్లెలూయా. టెంప్టేషన్ కమ్స్ టు కాంప్రమైజర్స్. నీలో ఉన్న గుణ లక్షణాలని ఏం చేస్తుంది అంటే కానీ కోల్పోయేటట్టు చేస్తుంది ఈ శోధన. శోధనకి పరీక్షకి చాలా తేడా ఉంది. ప్రభు నిన్ను పరీక్షిస్తాడు. హల్లెలూయా. ది ఇంటెన్షన్ ఆఫ్ ఎ టెస్ట్ ఈజ్ టు ప్రూవ్ వన్ రైట్. ఈ పరీక్ష యొక్క పరమార్థం ఏంటి అని అంటే కనుక, నీలో ఒక మంచి లక్షణం ఉంది, మంచి లక్షణాలు తీసి బయటపెట్టి ప్రపంచానికి మొత్తానికి చూపించడానికి ప్రభు ఎంతగానో ఆశపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది గొప్ప వాళ్ళు అవ్వాలనుకుంటున్నారు? అవ్వదేం తప్పు కాదండి. నీ పేరుని గొప్ప చేస్తానన్నాడు. ఎవరితోటి? అబ్రహాం తోటి. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ మేకింగ్ పీపుల్ గ్రేట్. హల్లెలూయా. ఎవరిని కూడా చేతగాని వాడిగా ఉండడానికి దేవుడు ఇష్టపడలేదు. ఉండడం కోసం నిర్మించలేదు, ఉండడం కోసం సృష్టించలేదు. నువ్వేమంటున్నావు తెలుసా? నేను చదువుకోలేనండి, నేను ఇది చేయలేనండి. ప్రభు నిన్ను అలా సృష్టించలేదండి. హల్లెలూయా. నీ అదవుతుంది నేను చెప్పేది. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు గొప్పగా చేయాలనుకుంటున్నారు. గొప్ప అంటే ధనం ఒకటే కాదు, గొప్ప అంటే ఎడ్యుకేషన్ ఒకటే కాదు, చదువు ఒకటే కాదు. ఒక్కొక్కరిలో ఒక గొప్పతనం ఉంటుంది. ఇదిగో సూర్యచంద్రులకు ఉన్న మహిమ వాటికి ఉన్నది, పక్షులకు ఉండే మహిమ వాటికి ఉన్నది, తర్వాత జంతువులకు ఉండే మహిమ వాటికి ఉన్నది, మనిషికి ఉండే మహిమ వాటికి ఉన్నది. రాబర్ట్ అన్నకు ఒక మహిమ ఉంది, నాకు ఒక మహిమ ఉంది, ఫిలిప్ అన్నకి ఇంకొక మహిమ ఉంది. హల్లెలూయా. గట్టి చెప్దాం. ఎవరు వాళ్ళ యొక్క పందెంలో వాళ్ళే గొప్పవారు. పోలిక లేదు ఎవరికి కూడా. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? గొప్పవాడికి చేయాలనుకుంటున్నాడు. ఆ జరిగే ప్రాసెస్లో ఏం జరుగుతుందని అంటే కనుక పరీక్షించబడతాం. పరీక్షించబడకపోతే గొప్పతనం రాదు. నీకు గొప్పతనం కావాలి అంటే పరీక్షకి సిద్ధపడు. హల్లెలూయా. 10th క్లాస్లో స్కూల్ టాపర్ కింద వచ్చాను. అప్పుడు గోల్డ్ మెడల్ ఇచ్చారు నాకు. ఎందుకు ఇచ్చారు గోల్డ్ మెడల్? ఎందుకు ఇచ్చారు? కష్టపడి మార్కులు సంపాదించాం కనుక. అవునా కాదా? రైట్. అంటే వాళ్ళు నన్ను గణపరిచే ఒక విధానం ఏంటి అని అంటే మెడల్ తీసుకొచ్చి బహుకరించారు. ఆమేన్. చాలామందికి మెడల్స్ కావాలి కానీ కష్టపడే తత్వం లేదు. హలో, మళ్ళీ నా వ్యవస్థను ఎక్కడ ఉన్నారు? బహుమతులు కావాలి కానీ పరీక్షకుండా వెళ్ళడానికి మనము ఇష్టపడ్డాం. పరీక్షకి ప్రిపేర్ అవ్వడం మనము ఇష్టపడము. చాలామంది సిలువ మీద దొంగలాటోళ్ళు. చివరి క్షణంలో మారిపోతాను ప్రభువా, చివరి క్షణంలో మారిపోయే గురించి ఒక సాక్ష్యం చెప్తాను, యథార్థమైన సాక్ష్యం. మా సంఘానికి యూత్ మీటింగ్ ఒక అబ్బాయి వచ్చేవాడు బాబు, పేరు చెప్పను. మంచి గాయకుడు,
అతను పాడుతూ ఉంటే దేవునికి అభిషేకం దిగిపోతూ ఉండేది. ఒరే తంబి, ఇది మంచిగా పాడుతున్నా, మంచిగా ఆరాధన నడిపిస్తున్నా, మంచి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ కూడా, ఎప్పుడు బాప్తీసం తీసుకుంటారు అంటే వాడు ఏమన్నాడంటే, అన్న ఇంజనీరింగ్ కదన్నా, కొన్ని విషయాలు ఉంటాయి చేయవలసినవి. ఏంటవి? ఇవన్నీ అయిపోయిన తర్వాత వచ్చేస్తానన్న. ఒక రోజున సంఘంలో మీటింగ్ పెట్టారు, వాళ్ళ చర్చిలో మీటింగ్ పెడితే బయట వర్షం పడుతుంది. ఆ రోజున ఇలాగే కరెంటు పోయింది. కరెంటు పోయిన వెంటనే జనరేటర్ ఆన్ చేయడానికి బయటికి వెళ్ళాడు వాడు. జనరేటర్ ఆన్ చేసాడు. ఆన్ చేసిన వెంటనే పక్కకి వెళ్ళి పడిపోయాడు. ఎర్త్ అయిపోయింది, కరెంట్ షాక్ కొట్టింది. సరాసరి గుండెలో నుంచి దూసుకుపోయింది కరెక్ట్. అక్కడే వాడు పడిపోయి చనిపోయాడు. బాప్తీసం తీసుకున్నాడా? ఎక్కడ ఉంటాడు ఇప్పుడు? నీకు సమయం ఉందని నువ్వు అనుకుంటున్నావేమో. రేపు ఉంటావని గ్యారంటీ ఉందా? పోనీ 10 నిమిషాల తర్వాత బతికే ఉంటావా? మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నాం? ఇంకా ఎందుకు సిద్ధపాటు లేని జీవితాలు మనం కలిగి ఉంటున్నాం? హల్లెలూయా. కొంతమంది ఏమంటారంటే, తాగుడు వదిలేయాలంటే తాగుడు మెల్లిమెల్లిగా వదులుతామండి, ఒకసారి వదలలేమండి. హల్లెలూయా. ప్రభు మార్చాలనుకుంటే 1 సెకండ్ చాలు. ఆయన దగ్గరకు నువ్వు ప్రాధేయపడితే వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకోవాలి. ఆయన పాదాల మీద పడాలి. ఆయన్ని గోచాడాలి. నీ హృదయం విరగొట్టుకోవాలి. నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. హల్లెలూయా. అప్పుడే నీలో ఉన్న అభిషేకాన్ని దేవుడు బయట తీయగలుగుతాడు. అప్పుడే నీలో ఉన్న గొప్పతనాన్ని దేవుడు బయట తీయగలుగుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టి చప్పట్లు కొడదాం. టెస్ట్ రివీల్స్ యువర్ ట్రూ నేచర్. నీలో ఉన్న నిజమైన స్వభావాన్ని ఒక పరీక్ష బయటికి తీసుకొస్తుంది. అసలు నేనెవరు అని చాలామంది ప్రశ్న అడుగుతున్నారు. నేను ఇంజనీరింగ్ చేయాలా, నేను మెడిసిన్ చేయాలా, నేను డిగ్రీ చదవాలా, నేను ఉద్యోగం చేయాలా, లేకపోతే నేను సంపూర్ణమైన సేవకు రావాలా? ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అని అంటే కనుక ఒక పరీక్ష గుండా నువ్వు వెళ్ళిన తర్వాత. పరీక్ష గుండా వెళ్ళకుండా ప్రశ్నలు అడగొద్దు. చాలామంది అడుగుతారు దేవుని యొక్క చిత్తం ఏంటని. చూపిస్తున్నాను చూడండి. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం తీయండి. దేవుని యొక్క చిత్తం ఎలా తెలుస్తుంది నీకు? రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరించగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో ఏం చేయాలి? ఏం చేయాలి? పరీక్షిస్తేనే తప్ప నీకు తెలియదు దేవుని యొక్క చిత్తం ఏంటో. చాలామంది ఏం అడుగుతారంటే ప్రభు వచ్చి చెప్పేస్తాడేమో అనుకుంటున్నారు. ప్రభు వచ్చి పరీక్షించేస్తాడు. హల్లెలూయా. 40 దినాలు ఉపవాసం ఉన్నా అని చెప్పాను కదా. పెద్ద కళ వచ్చింది, పెద్ద దర్శనం వచ్చింది. నేనేమనుకుంటున్నానంటే ఆ రోజు ఆ కళ రాగానే నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను అనమాట. హల్లెలూయా. ఎందుకంటే దర్శనం చాలా పెద్దది చూపించాడు దేవుడు. నా వయసు చూసి చాలా చిన్నది. ప్రభు ఇంత పెద్ద దర్శనాన్ని ఎలా చేయగలుగుతాను అన్న ఆందోళన కలిగింది మాట నా లోపల. చింతపడలేదు, బాధపడలేదు. ప్రభువా, ఇది నువ్వు ఇచ్చిన దర్శనం కాబట్టి నువ్వే దీన్ని నెరవేర్చుకుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. ఈనాడు నా 10-12 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే కనుక ఏమనిపిస్తుంది అని అంటే కనుక, ప్రభు ఆ దర్శనం చూపించిన తర్వాత నెక్స్ట్ వచ్చింది ఏంటి అని అంటే పరీక్ష. నెక్స్ట్ వచ్చింది ఏంటి? పరీక్ష. అంచెలంచెలుగా పరీక్షలు. ఈరోజు ఒక పరీక్ష, రేపు ఒక పరీక్ష, ఎల్లుండి ఇంకో పరీక్ష, అవతలేపు ఇంకొక పరీక్ష. హల్లెలూయా. ఈ పరీక్షల్లో స్థాయిలు ఉంటాయి. మళ్ళీ రకరకాల స్థాయిల్లో ప్రభు మనల్ని పరీక్షిస్తాడు. ఆయన పరీక్షిస్తేనే తప్ప మనలో ఉన్న మంచితనం, మనలో ఉన్న గొప్పతనం, మనలో ఉన్న పరిశుద్ధత దేవుడు బయటికి తీయలేడు. హల్లెలూయా. శోధన వచ్చినప్పుడు మనలో ఉన్న అపరిశుద్ధత బయటపడుతుంది. పరీక్ష వచ్చినప్పుడు మనలో ఉన్న పరిశుద్ధత బయటపడుతుంది. నువ్వు ఓర్చుకోగలుగుతావు, నువ్వు తట్టుకోగలుగుతావు. నువ్వు తట్టుకోలేని దేవుడు కూడా దేవుడు నీ యొక్క జీవితంలోకి తీసుకురాడు. ఒకవేళ దేవుడు ఉంచుతున్నాడు అని అంటే కనుక నువ్వు దాన్ని సహించగలవు, నువ్వు దాన్ని భరించగలవు. హల్లెలూయా. ఉత్తమము అనుకూలము సంపూర్ణమైన దేవుని యొక్క చిత్తం ఏదో తెలుసుకున్నట్లు మనం ఏం చేయాలి? దాన్ని పరీక్షించాలి. గాడ్ విల్ టెస్ట్ యూ. గాడ్ విల్ టెస్ట్ యూ ష్యూర్లీ, డెఫినెట్గా. పరీక్ష చేయకుండా దేవుడు ఎవరిని అప్రూవ్ చేయలేడు. పరీక్ష చేయకుండా దేవుడిని ఎవరిని కూడా వాడుకోలేడు. ఎంతమంది ప్రభువా నన్ను వాడుకోండి అని ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది దేవుడి చేతిలో వాడబడాలని ఉంది? నిజంగా సీరియస్లీ ఎంతమందికి ఉంది? చేతులు చూపించండి. ప్రభువా నన్ను వాడుకొని ఎంతమంది అంటున్నారు? దేవుడు తప్పకుండా వాడుకుంటారు, కానీ దానికంటే ముందర పరీక్ష కూడా నేను తీసుకెళ్తాను. నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. పరీక్ష వస్తున్నప్పుడు నువ్వు గమనించగలగాలి. ఇదిగో శ్రమ దినమున నువ్వు కృంగి నీడలు నీ యొక్క విశ్వాసము ఎంత? ఒక పరీక్ష రాగానే బిందెలు కార్చేస్తున్నావు నువ్వు గదిలోకి వెళ్ళిపోయి. నీ విశ్వాసం ఎంత?
ఏడవద్దని నేను అనట్లా, ఏడు, కానీ తర్వాత మళ్ళీ బైక్ లేకు, బయటికి రా, మళ్ళీ దేవుని యొక్క సువార్తను పట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని అటువంటి దిగజారిపోయిన స్థితిలో మనం ఉండడానికి వీల్లేదు. అందులో నుంచి మనం బయటికి రావాలి. హల్లెలూయా. ఇదిగో క్రీస్తు యొక్క మనస్సు మనలో కూడా ఉంది. శిష్యులకి ఫోన్ వచ్చిందన్నమాట లాజర్ ఇంటి దగ్గర నుంచి. ఇదిగో లాజర్ చాలా అనారోగ్యంగా ఉన్నాడు అని వెంటనే శిష్యులు అందరూ ఫోన్ రిసీవ్ చేసుకుని అనుకుంటున్నారు, ప్రభు ఇప్పుడు వెంటనే యమహా R15 బైక్ తీసుకుని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడేమో లాజర్ దగ్గరికి. దేవుడు ఏమన్నా అంటే, బాబా బ్రేక్ కొట్టు, 2 రోజులు ఆగుదాం ఇక్కడ. హల్లెలూయా. దేవుని యొక్క టైమింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొన్నిసార్లు ఎందుకు ఇంత ఆలస్యం అయిపోతుంది ప్రభువా, ఇంకా ప్రభు యొక్క సమయము రాలేదు. మరి తెలుసు కదా, నువ్వే చెప్తున్నావు ఇంకా ప్రభు యొక్క సమానంగానే రాలేదని మీరే చెప్పేస్తున్నారు, మరి ఎందుకు బాధపడుతున్నావు? యాటిట్యూడ్ అయింది. మరి 4 రోజులు అయిపోయింది ప్రభు అంటున్నాడు, పదండి ఈసారి మనం అక్కడికి వెళ్దాం, ఇప్పుడు నా సమయం ఏంది. ఇంతవరకు కూడా నువ్వు ఏం చూసావనంటే కనుక అనారోగ్యంగా ఉన్న వాళ్ళు నువ్వు స్వస్థపరచడం చూసావు, కానీ ఇప్పుడు నువ్వేం చూడాలి? పునరుత్థాన శక్తిని నువ్వు స్వయంగా రుచి చూడాలి. అందుకనే కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడు. హల్లెలూయా. ఈ ఆలస్యాన్ని నువ్వు తట్టుకోగలవా? అది నేను అడుగుతున్న ప్రశ్న. ఈ ఆలస్యంలో నువ్వేం చేస్తున్నావు? నీ ఆలోచన విధానం ఎలా ఉంది? కొంతమంది గొంతు చించుకుని అరుస్తూ ఉంటారండి. ఆలస్యం వేయకొలది లోపల బీపీ పెరిగిపోతూ ఉంటుంది. అయ్యో ఇంకా పెళ్ళి అవ్వట్లేదు, అయ్యో ఇంకా ఉద్యోగం రావట్లేదు, అందరు వచ్చిన వాళ్ళు అందరినీ కాల్చిపడేస్తారు. కాల్చిపడేమంటే మాటలతోటి. హల్లెలూయా. అరే ఇది ఎవరికన్నా ఇటువంటి సమయంలో నువ్వేం చేస్తావు? అది ప్రభువుకు కావాలి. అటువంటి సమయంలోనే నీలో ఆయన యొక్క స్వరూపం ఫామ్ అవుతుంటుంది, అది నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. 2017-18 చాలా కఠినమైన సంవత్సరాలు నా జీవితంలో. వన్ ఆఫ్ ది టఫెస్ట్ సీజన్స్ నేను వెళ్ళినవి. ఈ సమయంలోనే ప్రభు యొక్క స్వరూపాన్ని నేను చూడగలిగాను. హల్లెలూయా. అట్ ది ఎండ్ ఆఫ్ ఎ టెస్ట్, ఒక పరీక్ష ముగిసిన తర్వాత నీకు ఏమనిపిస్తుంది తెలుసా? నువ్వు చూసి శభాష్ అనుకుంటావు. ఎందుకంటే ప్రభు నీ లోపలికి వచ్చేస్తాడు, ప్రభు యొక్క స్వభావం నీ లోపలికి వచ్చేస్తుంది. ప్రభు వల్లే ప్రేమించడం నువ్వు మొదలు పెడతావు, ప్రభు వల్లే నువ్వు క్షమించగలుగుతావు, ప్రభు వల్లే నెమ్మదిగా నువ్వు ఉండగలుగుతావు, ప్రభు వల్లే దీర్ఘశాంతం కలిగి నువ్వు ప్రవర్తించగలుగుతావు. ఎందుకు అని అంటే కనుక పరీక్షలో నువ్వు నిలదొక్కుంటున్నావు కాబట్టి. హల్లెలూయా, ఓ హల్లెలూయా. టెస్ట్ ఈజ్ నార్మల్, టెస్ట్ ఈజ్ నార్మల్. పరీక్ష సాధారణమైనది. పక్కన వాళ్ళు చెప్పండి, మీకు పరీక్ష. చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి, మీకు పరీక్ష వస్తుంది, నాకు పరీక్ష వస్తుంది. ఇది మీకు వస్తుంది, ఇది నాకు వస్తుంది. ఏదో నాకే వచ్చినట్టు ఫీల్ అయిపోవడానికి ఏం లేదు ఇక్కడ. కొంతమంది పోల్ చేసుకుంటారు, యోబు లాంటి కష్టాలు నాకు వస్తాయండి. యోబు లాంటి కష్టాలు నీకు వస్తే ఇలా ఉండవు అసలు నువ్వు. హల్లెలూయా. వద్దు, పోలికలు వద్దు. అపోస్తలుడైన పౌలు వలె వచ్చేసిందండి. పౌలుని కొట్టినట్టు కొడితే రాళ్ళతో నువ్వు అసలు ఉంటావా? ఒకనొక రోజున అతను సువార్త ప్రకటించిన తర్వాత మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి బిడ్డలు అని కొట్టేశారు. పడిపోయాడు అతని కిందన. తర్వాత ఏమైనా రాయబడిందో తెలుసా? శిష్యులు వచ్చి ప్రార్థన చేయగానే మళ్ళీ అతను తిరిగి లేచి వెళ్ళిపోయాడు. నువ్వు అతనిలో పడిపోతావు, అతనిలో తిరిగి లాగలుగుతావా? అది నేను అడిగే ప్రశ్న. హలో, పడిపోయి నటించేస్తావు అక్కడ. అయ్యి బాబోయ్ దెబ్బలు తగిలేసేయండి, నాకే ఉన్నాయండి, ఇంకెవరికి లేవండి. పోలికొద్దు. ఎవరితోన్నా పోల్చుకోవాలంటే ప్రభువుతో పోల్చుకో. హల్లెలూయా. మనుషులతో ఎవరితో పోల్చుకోవద్దు. పాస్టర్ గారి పైన నమ్మకం పెట్టేసుకుంటావు, లేకపోతే నాయకుడి పైన నమ్మకం పెట్టేసుకుంటావు, లేకపోతే భర్త పైన నమ్మకం పెట్టేసుకుంటావు. భర్త పైన నమ్మకం పెట్టుకోవద్దని కాదు, బయట పెట్టుకోవాలి. హల్లెలూయా. వాళ్ళని మనం విగ్రహం కింద భావించకూడదు. పీపుల్ ఫెయిల్. మనుషులు చేతులు ఇచ్చేస్తారు, అవసరమైతే కాళ్ళు కూడా ఇచ్చేస్తారు, మెడ ఇచ్చేస్తారు, ఏమన్నా ఇచ్చేస్తారు. ప్రభు అలా కాదు. హల్లెలూయా. వాళ్ళపై నమ్మకం పెట్టుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఏమంటారు, వాళ్ళ యొక్క ఫాల్ట్స్ని చూసి వీళ్ళు ఇలా చేస్తున్నారు కదా, అయ్యో నిరాశపడదు. ప్రభువుని చూడు. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ప్రభువుని చూడు. ప్రభువుని చూస్తే ఆయన చూసినంత కాలం కూడా ఆయనకిలా మనం ఉండగలుగుతాం. ఆయన ఎంత ఎక్కువసేపు చూస్తే ఆయనకి మనం ప్రభావితం చేయబడతాం. ఆయన వల్లే, ఆయన పోలి మనం నడుచుకోగలుగుతాం. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఎక్కడ చూసినా సరే అందులో స్వస్థతల వెనకాతల, ఆశీర్వాదాల వెనకాతల పరిగెడుతున్నారు. దేవుని యొక్క స్వభావం వెనకాతలు పరిగెత్తే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నా బాధ ఏంటి, నా మెసేజ్ ఏంటి ఈరోజు అని అంటే కనుక దేవుని యొక్క స్వరూపంలోకి మనందరం రావాలి. హల్లెలూయా.
మార్పు మన జీవితంలో చుట్టుపక్కల ఉన్న ప్రపంచం మొత్తం చూడాలి. నేను మారిపోయాను అనుకుంటే సరిపోదు, ప్రపంచం చెప్పాలి నిన్ను చూస్తే యేసుప్రభుని చూసినట్టు అనిపించింది. మదర్ తెరిసా గురించి మీరు అందరూ వినే ఉంటారు, అవునా కదా? లెప్రసీ రోగుల మధ్యకి వెళ్ళి ఆమె కాటన్ పట్టుకుని స్పిరిట్ పట్టుకుని ఇలాగా క్లీన్ చేసేది. లెప్రసీ రోగాలను లేకపోతే డయాబెటిక్ అల్సర్స్ని కాలు భుజన పుండ్లు వస్తూ ఉంటాయి. ఆ పుండ్ల దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా వాసన చూసారా మీరు? భరించలేను, కడుపులో తిప్పేస్తుంది, వాంతి వచ్చేస్తుంది. ఆవిడ కనీసం గ్లవ్ వేసుకోకుండా వాళ్ళ దగ్గరికి అన్నీ కూడా చాలా సేవ చేసింది ఆవిడ. ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడకి ఈ స్వభావం? యేసుని చూసింది ఆవిడ. హల్లెలూయా. కుటుంబంలో చిన్న కలహం వస్తేనే క్షమించలేకపోతున్నావు, పరీక్షకి తట్టుకొని ఎలా నుంచుంటావు నువ్వు? అవును కదా? హలో, మాట్లాడుకుందాం కొంతసేపు. యవనస్తులు అయిపోయారు, మీరు అలా కూర్చోండి, పెద్దలతో మాట్లాడతాను ఇప్పుడు. హల్లెలూయా. ముఖ్యంగా పెళ్ళి అయిపోయిన వాళ్ళతో మాట్లాడతాను ఇప్పుడు. చిన్న చిన్న కలహాలు వస్తే చాలు 4-5 రోజులు మాట్లాడవు, నువ్వు ప్రేమ చూపెట్టలేవు, క్షమించలేవు. ఏది నీలో స్వభావం? ఏది క్రీస్తు యొక్క స్వభావం? ఏది? హల్లెలూయా. ప్రేమ అన్నదానికి ఒక డెఫినేషన్ చెప్పాడు యేసుప్రభు మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో. ఏమంటాడంటే, నిన్ను ప్రేమించిన వారు నువ్వు ప్రేమిస్తే నీకు ఏం లాభమో కలుగుతుంది. అంటే అది నిజమైన ప్రేమ కాదని చెప్తున్నాడు. నిన్ను ద్వేషించే వారు నువ్వు ప్రేమించాలి, నిన్ను హింసించే వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. అది నిజమైన ప్రేమ. హల్లెలూయా. వాళ్ళు హాయ్ చెప్తే మనం హాయ్ చెప్పడంలో పెద్ద విశేషమేం లేదు. వాళ్ళు హాయ్ చెప్పకపోయినా సరే మనం వెళ్ళి కల్పించుకొని మాట్లాడాలి. అది ప్రేమ అంటే. హల్లెలూయా. హల్లెలూయా. కుటుంబంలో ఉన్న మేజర్ కలహాలకు గల కారణం ఏంటి అని అంటే కనుక ఒకరి మొహం చూడలేకపోతున్నాం మనం. హల్లెలూయా. అదైతే భార్య భర్త మొహం చూడలేకపోతున్నాడు, భర్త భార్య మొహం చూడలేకపోతున్నాడు, పిల్లలేమో తల్లిదండ్రుల మొహాలు చూడలేకపోతున్నారు, తల్లిదండ్రులు పిల్లల మొహాలు చూడలేకపోతున్నారు. చివరి దినాల్లో దేవుడు మనకిచ్చిన ప్రవచన వాక్యం ఏంటి అని అంటే కనుక ఈ పిల్లల యొక్క మనస్సులు తల్లిదండ్రుల వైపు దేవుడు తిప్పుతానన్నప్పుడు, మనస్సు తిప్పినప్పుడు మనం సరిగ్గా ఉన్నాం వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి. తల్లిదండ్రులకు సవాల్ విసురుతున్నాను ఈ రోజున. మన పిల్లలు వాళ్ళు మారు మనస్సు పొందినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి మనం సరైన యాటిట్యూడ్తో ఉన్నామా, సరైన మనసుతో ఉన్నామా? లేదురా నువ్వు ఇంకా మారవు, నేను నిన్ను నమ్మలేను అంటున్నామా? తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చాడు, అవునా కదా? తిరిగి వచ్చిన క్షణంలో తండ్రి ఒక ప్రశ్న అని అడిగాడా? ఎక్కడ తిరిగేవారు ఇప్పటి వరకు అని అడిగాడా? ఏమన్నాడు? అసలు మాటలున్నాయా? లేదు, పాజ్. అక్కడ సౌండ్ మొత్తం ఆగిపోయింది. సినిమా తీస్తున్నట్టయితే ఏం చేశాడు? మెడ మీద పడిపోయి ముద్దు పెట్టాడు, ప్రేమ చూపెట్టాడు. నేను ప్రేమిస్తున్నాను మాట్లాడలే. చాలామంది మనం చెప్పేవంటి కబుర్లు, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చాలు, చూపెట్టు. హల్లెలూయా. లవ్ ఈజ్ అన్ యాక్షన్ వర్బ్. యాక్షన్ వర్డ్, ఇట్ ఈస్ ఎ వర్బ్. ఇది ఒక నౌన్ కాదు. ఇది ప్రేమ అనేది చేసి చూపెట్టాలి, క్రియల్లో వ్యక్తపరచగలిగేది ప్రేమ. క్రియల్లో వ్యక్తపరచాలి ప్రేమ. హల్లెలూయా. గట్టి చెప్దాం, హల్లెలూయా. భార్యను ప్రేమిస్తున్నావా? క్రియల్లో చూపెట్టు. భర్తను గౌరవిస్తున్నావా? క్రియల్లో చూపెట్టు. పిల్లల్ని ప్రేమిస్తున్నావా? క్రియల్లో చూపెట్టు. తల్లిదండ్రులు గౌరవిస్తున్నావా? క్రియల్లో చూపెట్టు. చూపెట్టగలిగేదే ప్రేమ. హల్లెలూయా. రైట్. పరీక్ష ఎందుకు వస్తుంది మన జీవితంలోనంటే కనుక మన జీవితంలో ఉన్న పరిశుద్ధతను బయటికి తీయడానికి వస్తుంది. హల్లెలూయా. ఈ పరీక్ష అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఎలా అవుతావు తెలుసా? మేలు మీ బంగారం వల్ల అయిపోతావు. బంగారాన్ని పరీక్షించినప్పుడు ఏం చేస్తారు? బంగారం ఉన్న మళ్ళీని తీయాలంటే ఏం చేస్తారు? తీసుకెళ్ళి అగ్నిలో పెట్టేస్తారు. మన దేవుడు ఎవరో తెలుసా? దహించు అగ్ని. చెప్పండి, మన దేవుడు ఎవరో? గట్టిగా చెప్పాలి, దహించు అగ్ని. హల్లెలూయా. ఇది చలిమంట కాసుకునే అగ్ని కాదమ్మో, దహించు అగ్ని. ఆయన వస్తున్నాడంటే ఒకే ఒక ఉద్దేశంతో వస్తున్నాడు, నీలో ఉన్న మలినం మొత్తం కూడా బయటికి తీసేస్తాడు దేవుడు. కొన్నిసార్లు దేవుని యొక్క అభిషేకం ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్ మన మీదకి వస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, ప్రభువా ఇంత దుర్మార్గుండా నేను, ఇంత భయంకరమైన పాపినా నేను. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, ప్రపంచంలో ఉన్న పాపాత్ములు అందరిని నుంచోబెడితే నెంబర్ 1 ర్యాంక్ నాదే, నేను అందరికంటే గొప్ప పాపిని. ఎందుకలా చెప్పగలుగుతున్నాను? కాల్చబడిపోతున్నాడు ఫుల్గా. హల్లెలూయా. అటువంటి సమయాల్లో కొన్నిసార్లు క్లిష్టమైన పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు, కష్టాలు కూడా మనం వెళ్తున్నప్పుడు, ప్రభువా నేను ఇంత నీచమైన వాడినా? అవును. నువ్వేమనాలి తెలుసా? ప్రభువా ఈ ఏదైతే చెడు ఉందో, మలినం ఏదైతే ఉందో ఇది మొత్తం నువ్వు తొలగించే ప్రభువా. ఇది నువ్వు తొలగించేసి నీ యొక్క స్వభావాన్ని నాకు ఇచ్చేసి. హల్లెలూయా. ఓ దేవుని యొక్క అభిషేకాన్ని ఈ ప్రదేశంలో నేను గమనించగలుగుతున్నాను. హల్లెలూయా.
చాలామంది హృదయాలను దేవుడు తెరుస్తానంటున్నాడు ఈ రోజున. చాలామంది హృదయాలు పరీక్షించబడతాయి, ఈ రోజు నుంచి పరీక్షించబడతాయి. ఆల్రెడీ కొంతమంది పరీక్షల్లో ఉన్నారు, మీకు తెలియట్లేదు ఆ విషయం. అది తెలుసుకున్న తర్వాత నీ జీవితం మారుతుంది. హల్లెలూయా. నీలో ఉన్న పరిశుద్ధతను ప్రభు బయటికి తీసుకొస్తాడు. టెస్ట్ మేక్స్ us డిపెండ్ ఆన్ గాడ్. పరీక్ష ఏం చేస్తుంది అంటే కనుక ప్రభు పైన ఆధారపడేటట్టు చేస్తుంది. కొన్నిసార్లు దేవుడు ఎందుకు కార్యాలు చేయట్లేదు తెలుసా? నువ్వు దేవుడికి మహిమ ఇవ్వవు ఆ కార్యం చేస్తే. ఇది నా సొంత తెలివితేటల వల్ల, నా సొంత జ్ఞానం వల్ల వచ్చేస్తుందని నువ్వు ఫీల్ అవుతావు, అందుకనే ప్రభు చేయడు. ఎప్పుడైతే నువ్వు అంటావు ప్రభువా ఇంక మొత్తం 2 చేతులు ఎత్తేసావు, ఇంక ఇది నా వల్ల కాదు బాబోయ్, ఇంక ఇది నేను చేయలేను, అప్పుడు ఏమంటాడు తెలుసా? నౌ ఐ విల్ కమ్, ఇప్పుడు వస్తాను నేను. హల్లెలూయా. ఎందుకు అని అంటే కనుక ఆ క్షణం వరకు ప్రభు ఎదురు చూస్తాడు. ఇంకా నీలో ఉన్న మొత్తం ఈ శరీర కోరికలు, ఆశలు, ఆశయాలు, జీవపడంబం ఇదంతా కూడా చనిపోవాలి. చనిపోయే వరకు దేవుడు ఎదురు చూస్తాడు. ఎదురు చూసినది అప్పుడు వస్తాడు ప్రభు. అప్పుడు కార్యం చేస్తే నువ్వేమంటావు తెలుసా? ఇది నా వల్ల కాదు, ఇది ఎవరి వల్ల? ఇది శక్తి చేత కాదు, బలం చేత కాదు, కేవలం దేవుని యొక్క ఆత్మ వల్లనే. హల్లెలూయా. మనకు ఎటువంటి రోషం ఉండాలి క్రైస్తవుడుగా అని అంటే కనుక షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చెప్పారు, ఇదిగో ఈ ప్రతిమకు నువ్వు మొక్కితే నువ్వు బ్రతుకుతావు, లేకపోతే అగ్నిగుండంలో పడేస్తానంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ముగ్గురు కూడా ఏకకంఠంతో చెప్పారు, ఇదిగో మిక్కిలి వేడిమి గల అగ్నిలో తప్పించడానికి నా దేవుడు సమర్థుడై ఉన్నాడు. ఒకవేళ ఆయన తప్పిస్తే ఆయనే దేవుడు, తప్పించకపోయినా ఆయనే దేవుడు. అది వాళ్ళ కమిట్మెంట్. నువ్వేమంటున్నావు ఈ రోజున? యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు చూపిస్తాడా? హల్లెలూయా. ఆయన తప్పించినా ఆయనే దేవుడు, ఆయన తప్పించకపోయినా ఆయనే దేవుడు. ఆయనకు తెలుసు ఏది మంచిదో ఏది చెడో. హల్లెలూయా. సో పరీక్ష ఏం చేస్తుంది అంటే కనుక దేవుడి పైన ఆధారపడేటి చేస్తుంది. టెస్ట్ క్యాన్ బి అండర్ ప్లెంటీ ఆర్ ల్యాక్. కొన్నిసార్లు దేవుడు ఎలా పరీక్షిస్తాడని అంటే కనుక మన దగ్గర ఎక్కువ ఇస్తాడు, అభివృద్ధిని కలుగు చేస్తాడు దేవుడు, ఆశీర్వదించి దేవుడు పరీక్షిస్తాడు కొన్నిసార్లు. హలో, బాగా ఆశీర్వాదం ఇచ్చేసి ఆశీర్వాదం నువ్వేనుకుంటాడు బాబోయ్ చాలా ఎక్కువ ఆశీర్వదించాడు ప్రభు, స్తోత్రం అండి ప్రభు, నాకు కొత్త కారు ఇచ్చాడు, కొత్త బిల్డింగ్ ఇచ్చాడు. దేవుడు నేను పరీక్షిస్తున్నాడు, ఆ బిల్డింగ్ ఇంకోళ్ళకి ఇమ్మంటే ఇస్తావు ఇవ్వవు అని. హలో, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, మిషనరీ డాక్టర్ గారు. ఆయన దగ్గర 2 జతలు ఉంటాయి బట్టలు, వైట్ అండ్ వైట్. ఎప్పుడు కూడా షూస్ వేసుకుంటాడు, బ్లాక్ బెల్ట్ పెట్టుకుంటాడు, 2 జతల బట్టలు. ఎవరన్నా వెళ్ళి అయ్యో జాలిపెట్టి తనకు ఒక డ్రెస్ ఇంకొక జత బట్టలు ఇచ్చారు, ఆయన ఏం చేస్తాడో తెలుసా? అతని దగ్గర ఉన్న ఇంకో జత ఇంకోళ్ళకి ఇచ్చేస్తాడు. మన బీరువాలో ఎన్ని జతల బట్టలు ఉన్నాయండి? కొంతమందికి ఉన్నట్టే తెలియవు, లేవండి డ్రెస్సులు. ఒకసారి మీ ఇంటికి వచ్చి చెక్ చేయాలా. హల్లెలూయా. తగ్గింపు స్వభావం ఏది? ద్వితీయోపదేశకాండం 8:2 అతను ఏమంటున్నాడంటే కనుక నిన్ను అణచడం గురించి 40 సంవత్సరాలు తిప్పాల్సి వచ్చింది. చాలామంది నా పరిస్థితులు ఎందుకు వచ్చినాడు తెలుసా? నిన్ను సాతాను అణిచేస్తున్నాడేమో నువ్వు అనుకుంటున్నావు, కాదు. ప్రభు యాక్చువల్గా గాడ్ ఈస్ ప్రెస్సింగ్ యూ. దేవుడు నేను అనుస్తున్నాడు, సాతాను కాదు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో ఆయన ఏం చేస్తాడు? మనల్ని హెచ్చిస్తాడు. మనల్ని మనం హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, ఆయన ఏం చేస్తాడు? సింపుల్ యాజ్ దట్. పరీక్ష ఎందుకు వస్తుంది మన జీవితంలోనంటే కనుక టెస్ట్ బిల్డ్స్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్. పరీక్ష అంతా అయిపోయిన తర్వాత ఏమవుతుందని అంటే కనుక నీ గురించి నీకు ప్రేమ కలుగుతుంది. దేవుడు ఇచ్చిన గొప్ప ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటి ఎందుకంటే నిలువరే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. కొంతమంది మనల్ని మనమే ప్రేమించుకోము, ఇతరులను ఎలా ప్రేమించగలుగుతాం? అవునా కదా? ఒక ప్రశ్న అడుగుతున్నాను, యథార్థంగా సమాధానం చెప్పండి. మీరంటే మీకు ఇష్టమేనా? మీరంటే మీకు ఇష్టమేనా? నీ గురించి మంచిగా నువ్వు చెప్పుకోగలవా? నువ్వు అందంగా ఉంటావు నీకు తెలుసా? అందుకనే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నావు, నమ్మకం లేదు కాబట్టి. ట్రూ. నేను బాగుంటానా? ఎందుకని పిక్చర్స్ పోస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎఫ్బీలోని వాట్సాప్లోని ఎవరో ఒకరు చూసి చెప్పాలని, అంతే కదా? నీకు నమ్మకం లేదా? హలో, నిన్ను వల్ల నీ పొరుగువారిని నువ్వు ప్రేమించాలి. ఈ పరీక్ష అంతా అయిపోయిన తర్వాత ఏమవుతుందని అంటే కనుక కూర్చొని నేను చెప్పగలను, శబాష్ శబాష్. ఎందుకంటే నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. ఈ యొక్క ప్రపంచాన్ని లేకపోతే లోకాన్ని జయించినది ఏంటి అని అంటే కనుక నీలో ఉన్న విశ్వాసము. ఈ యొక్క పరీక్ష గుండా నువ్వు వెళ్ళిన తర్వాత ఏమంటావు అంటే నిన్ను చూసి వావ్ సూపర్ మ్యాన్, హల్లెలూయా. 2017-18 సంవత్సరం అయిపోతుంది, నన్ను చూసుకుని నేను చెప్పుకోగలిగాను, వావ్ ఎక్సలెంట్.
ఏం బ్యూటీ! హల్లెలూయా! అదైతే బయట ఉన్న రంగు కాదు, స్వభావం గురించి నేను మాట్లాడుతాను. అంతరంగంగా ఉన్న స్వభావం, ప్రేమ, సంతోషం, దయాలత్వం, దీర్ఘశాంతం, సెల్ఫ్ కంట్రోల్, నన్ను నేను కంట్రోల్ చేసుకునే విధానం. హల్లెలూయా! పరీక్ష గుండా వెళ్ళినప్పుడు ఇవన్నీ వస్తాయి. ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్న, పరీక్ష గుండా వెళ్ళిన తర్వాత ఇవి వస్తాయి. ఈ మొట్టమొదటి రోజు నేను చెప్పదలుచుకున్న ఒకే ఒక వర్తమానం ఏంటి అని అంటే కనుక, పరీక్ష చేయకుండా నీలో ఉన్న లక్షణాలు ఏంటో నీకు తెలియదు. హల్లెలూయా! సో పరీక్ష చేయడానికి మనందరం కూడా సిద్ధపడాలి. ప్రభువా నన్ను పరీక్షించండి అని అడగాలి. అందుకని దావీదు ఒక ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నీకు ఆయాసకరంగా ఏమైంది ఉంటే అది నువ్వు వాటి డేంజరస్ ప్రేయర్. నువ్వేం ప్రార్థన చేస్తున్నావు తెలియదు. కొన్నిసార్లు నీకు ఎంతో నచ్చి ప్రభు లాగేసుకుంటాడు. ప్రభు ఏం సాడిస్ట్ కాదు బై ద వే. ఇంకా ఉన్నతమైన బహుమతి ఏదో ప్రభు దగ్గర ఉంది కాబట్టి చిన్న చిన్నవి తీసేసుకుంటాడు. నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఇవన్నీ తీసేసుకుంటాడండి ప్రభు. ఒక లక్షణం చెప్తున్నాను ప్రభు గురించి, ఆయన ఏది చేయకుండా నిన్ను చేయమని అడగడు. ఒకవేళ నిన్ను చేయమంటున్నాడంటే ఆయన ఆల్రెడీ చేసి చూపెట్టాడు. చెప్పాను కదా, టెస్ట్ ఈజ్ నార్మల్, అందరికీ సాధారణమైంది ఇది. నువ్వే ఫస్ట్ వ్యక్తిలో ఫీల్ అయిపోవద్దు. బాబు ప్రపంచంలో ఎవరికి ఇటువంటి పరీక్ష రాలేదండి బాబు, నన్ను అడిగేస్తున్నాడు యేసు ప్రభు. ఆయన ఆల్రెడీ చేసి చూపెట్టాడు కాబట్టి సిలువ పైన ఆయన అడుగుతున్నాడు. హీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు టెస్ట్ యూ. హల్లెలూయా! 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 చివరిగా ఒక వచనం చదివి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 6వ వచనం. ఐదవ వచనం. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. తండ్రి తన కుమారుని శిక్షించినట్టు దేవుడు మనల్ని శిక్షిస్తాడు. హల్లెలూయా! శిక్షించడం అంటే ప్రేమతో సమానము. చాలామంది ఏమనుకుంటారంటే శిక్ష వేరు, ప్రేమ వేరు. లేదు లేదు, రెండు ఒకటే. ఈసారి నుంచి నువ్వు అలా చూడాలి. హల్లెలూయా! చాలాసార్లు తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని కొట్టి చాలా బాధ ఫీల్ అవుతుంటారు. అయ్యో అనవసరంగా కొట్టేసాను మా అమ్మాయిని, మా అమ్మాయికి మంచి గట్టి షాట్లు తగులుతున్నాయి అన్న. హల్లెలూయా! హల్లెలూయా! రాత్రి పరలోక ప్రార్థన చేయమంటే చేయట్లేదు, వెంటనే తగులుతుంది. మరి స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళంటున్నది, అప్పుడు వెంటనే నేనేం చేస్తున్నాను, యాక్చువల్గా తనని ప్రేమిస్తున్నాను, అందుకనే తనని శిక్షిస్తున్నాను. బహుశా ఇప్పుడు అర్థం కాదు తనకి. రీసెర్చ్ ఏం చెప్తుందో తెలుసా, స్టాటిస్టిక్స్ ఏం చెప్తుందో తెలుసా, స్ట్రిక్ట్గా ఉన్న పేరెంట్స్ యొక్క పిల్లలే తర్వాత ప్రయోజకులు అవుతున్నారు. లూజ్గా వదిలేసిన వాళ్ళు ఎందుకులే కొట్టడము, చాక్లెట్ ఇస్తే సెట్ అయిపోద్ది, బిస్కెట్ ఇస్తే సెట్ అయిపోద్ది, సెట్ గారు. హల్లెలూయా! ఒకవేళ మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తే మీరు వాళ్ళని శిక్షించాలి, తప్పలేదు. శిక్షించేసి నువ్వు బాధపడద్దు. వైద్యవే చాలామందికి అటువంటి గిల్ట్ ఉండిపోతుంది. బాబాయ్ అనవసరం కొట్టేసినేమో, ఎక్కువ కొట్టేసినేమో. నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టే శిక్షిస్తున్నావు. దేవుడు నిన్ను శిక్షించినప్పుడు కూడా శిక్షను నువ్వు అంగీకరించాలి. చాలామంది అంగీకరించలేరండి. తల్లిదండ్రులు ఏమైనా మాట చెప్పారనుకో, ఏమన్నా అసలు ఎక్కడున్నారు మా వాళ్ళు, తల్లిదండ్రులు ఏమైనా మాట చెప్తే ఒరే సెల్ ఫోన్ ఎందుకు రస్తమాటలు చూస్తూ ఉంటే, నీకేం తెలుసు సెల్ ఫోన్ గురించి, అందులో ఏముందో నీకేం తెలుసు. వద్దు. తల్లిదండ్రులు ఇచ్చే శిక్షను మనము తీసుకోవాలి. ఆజ్ఞతో, వాగ్దానంతో కూడిన, ఆశీర్వాదంతో కూడిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి అని అంటే కనుక, నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించినప్పుడు నువ్వు ఏమవుతావు. చాలామంది హఠాత్తుగా చచ్చిపోతున్నారు. ఇందాక చెప్పాను ఒక సాక్ష్యం గురించి, మీకు గుర్తుందా? అబ్బాయి, ఇంజనీరింగ్ అబ్బాయి, ఏమేడు 22 సంవత్సరాలు కూడా ఉన్నారు, బహుశా 19, 20, హఠాత్తుగా తల్లిని తండ్రిని సన్మానించడం మొదలు పెడితే దీర్ఘాయుష్మంతుడు అవుతావు. హల్లెలూయా! దీర్ఘాయుష్మంతుడు అంటే ఎక్కువ కాలం బ్రతకడం కాదు, ఐశ్వర్యవంతుడిలో బ్రతకడం, అది దాని యాక్చువల్ మీనింగ్. హల్లెలూయా! అంటే యూ విల్ ఎంజాయ్ వాట్ యూ హ్యావ్ ఎర్న్డ్. నువ్వు ఏదైతే సంపాదించావో అది అనుభవించగలుగుతావు. అది అనుభవించాలన్నా ప్రభువే ఇవ్వాలి నీకు. హల్లెలూయా! కొంతమంది బోల్డ్ అంతా సంపాదించేస్తారు, హఠాత్తుగా చచ్చిపోతారు, వాళ్ళు ఏం అనుభవించలేరు, మొత్తం అంతా కూడగెట్టుకోవడానికి సరిపోద్ది. నీ తల్లిని తండ్రి నువ్వు సన్మానిస్తే ఏమవుతావు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నువ్వు సంపాదించుకోగలుగుతావు, దాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. హల్లెలూయా! హల్లెలూయా! ఇతను ఏమంటున్నాడంటే కనుక, తండ్రి తన కుమారుని శిక్షించిన విధానంలో దేవుడు మనల్ని శిక్షిస్తాడు. సో ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేను మీ ముందర పెట్టాను. అదేంటి అని అంటే కనుక, ప్రభు మనల్ని పరీక్షిస్తాడు. పరీక్షించకుండా దేవుడు ఎవరిని అప్రూవ్ చేయలేడు. హల్లెలూయా! హల్లెలూయా! రండి మోకాళ్ళ మీదకి వద్దాం, మనందరూ కూడా ప్రార్థనలో ఉందాం. మన శరీరాన్ని నల్లగొట్టుకుందాం కొంతసేపు, మన ఆత్మల్ని తెరుద్దాం దేవుడి వైపు.
వీలైతే నిలువు మోకాళ్ళ మీదకి వచ్చేయండి. ఈ మోకాళ్ళు ఎంతో ప్రశస్తమైనవి నాకు. కొన్నిసార్లు రాత్రి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి నిలువు మోకాళ్ళ మీద ఉంటాను. గోడకు అంటుకుపోతాను. ఒకవేళ నేను నిలబడలేకపోతే గోడకి వేసేస్తాను మోకాళ్ళు, 2 చేతులు పైకి పెట్టేసి. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ హోలీ స్పిరిట్, కమ్ హోలీ స్పిరిట్, మూవ్ ఇన్ దిస్ ప్లేస్ లార్డ్. ఈ యొక్క ప్రాంగణంలోకి మేము మమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధ ఆత్మదేవుడా, నన్ను పరీక్షించండి తండ్రి, నన్ను శోధించండి ప్రభువా. నా లోపల ఉన్నది మీరు తెలుసుకోండి ప్రభువా. నాలో నీ యొక్క స్వరూపాన్ని నిర్మించండి తండ్రి. ఎలాగైతే ప్రార్థన చేద్దాం అందరం కూడా. ఎవరు మౌనంగా ఉండడానికి వీల్లేదు. యవనస్తులు, చిన్నపిల్లలు, వృద్ధులు, బాలురు, ప్రతి ఒక్కరు కూడా నోరు తెరుద్దాం దేవుని యొక్క సన్నిధిలో. ఓ హల్లెలూయా. శాంబ్రి అందల కనస్సాండి రిడా మాకు